This meeting is being recorded. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमति राधानाथस्वामिनिति नामिने। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्य पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्ण। సో మనము ఏ సెషన్ చేస్తున్నాము? మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుంది, చెడు వారికి మంచి ఎందుకు జరుగుతున్న సెషన్లో ఉన్నాం మనం. ఈ సెషన్లో భాగంగా మనం ఏం నేర్చుకున్నామంటే ఇంతవరకు క్విక్లీ ఐ జస్ట్ డూ రీక్యాప్. క్విక్ రీక్యాప్లో భగవంతుడు ఇంతకుముందు సెషన్లలో భగవంతుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, లక్షణం ఏంటి, ఈ విషయాలు మనం చాలా కూలంకషంగా చర్చించాలి. యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, భగవద్గీత మెయిన్లీ ఒక ఐదు ప్రాథమికమైనటువంటి విషయాల గురించి చర్చిస్తుంటుంది. ఏంటయ్యా ఐదు? ఒకటి భగవంతుడు, రెండు జీవుడు, మూడు ప్రకృతి, నాలుగు కాలము, ఐదు కర్మ. 5 థింగ్స్. భగవద్గీతలో మనం ఏ శ్లోకం చూసినప్పటికీ కూడా భగవంతుడు ఏదో ఈ ఐదిట్లో ఏదో ఒక విషయం గురించి అయినా, ఐదు విషయాల గురించి అయినా, రెండైనా మూడైనా కలిపి ఆ శ్లోకంలో చెప్తుంటాడు మనం గమనిస్తే. లేదంటే వీటి మధ్య ఉన్న కనెక్షన్ గురించో వీటి మధ్య ఉన్న కనెక్షన్ గురించో చెప్తుంటాడు. సో అందులో ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసిన ఏంటి, భగవంతుని గురించి డిస్కస్ చేశాము, భక్తుడు జీవుని గురించి డిస్కస్ చేశాము, అలాగే ప్రకృతి గురించి డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. లాస్ట్ సెషన్ అంటే లాస్ట్ అని కాదు, మేబీ 1 or 2 weeks బ్యాక్. 2 weeks బ్యాక్ మనం భగవంతుని గురించి ఈ మూడు దీని గురించి ప్రకృతి గురించి డిస్కస్ చేశాం. ఏంటి ప్రకృతి అనగానే గుర్తు రావాల్సింది మనకు సత్వరజస్తమో గుణాలు. ప్రకృతి ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ మోడ్స్, 3 modes. దాంట్లో క్విక్గా అంటే దాని ముందు ఏంటి, భగవంతుని యొక్క లక్షణం ఏంటి? సత్తు చిత్తు ఆనంద రూపం, సచ్చిదానంద రూపం భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు, అతనికి సంపూర్ణ జ్ఞానం ఉంది, అతడు కంప్లీట్లీ హ్యాపీ, బ్లిస్ఫుల్. ఆయనకి ఎలాంటి అన్హ్యాపీనెస్ లేదు, ఆనందం. ఆల్వేస్ భగవంతుడు ఆనందంగా ఉంటాడు. అలాగే ఆత్మస్వరూపం కూడా, ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ కూడా భగవంతుల్లోంచి వచ్చిందే కాబట్టి, పరమాత్మలోంచి వచ్చిందే కాబట్టి, ఆత్మ కూడా భగవంతునికి ఉన్నటువంటి లక్షణాలు అన్నింటినీ కూడా పొందుతుంది అన్నమాట. రైట్? అది ఏంటి? ఆత్మ కూడా సత్తు చిత్తు ఆనంద విగ్రహం. ఆత్మ కూడా ఎప్పుడు ఉంటుంది? ఆత్మకి అంత నాలెడ్జ్ ఉంది, ఆత్మ కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఆత్మకి కూడా రూపం ఉంటుంది.
భగవంతునికి ఏ విధంగానైతే రూపం ఉంటుందో ఆత్మకి కూడా అదే రూపం ఉంటుంది. రైట్. దట్ ఈస్ ట్రూ విత్ ద మెటీరియల్ నేచర్. అలా ఉన్నారు. పిల్లలకి తల్లి రూపమో తండ్రి రూపమో ఇద్దరి కాంబినేషన్ రూపమో వస్తుంటుంది. అవునా కదా? చూస్తున్నాం మనం అది విజిబుల్లీ. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే భగవంతుడి నుంచి వచ్చామో మనకు కూడా భగవంతుడి రూపమే. ఆత్మ చాలా బ్యూటిఫుల్. ఆత్మ బ్యూటిఫుల్. శరీరం బ్యూటిఫుల్గా లేకపోవచ్చు. కర్మానుసారం మనకి ఏదో ఒక బాడీ రావచ్చు. మన రూపురేఖలు డిఫరెంట్గా ఉండొచ్చు, బాడీ కలర్ వేరే విధంగా ఉండొచ్చు, కానీ ఆత్మ మట్టికి చాలా బ్యూటిఫుల్. కృష్ణునంత బ్యూటిఫుల్. కృష్ణునంత బ్యూటిఫుల్. ఎందుకు? సేమ్ క్వాలిటీ. రైట్. సో అది డిస్కస్ చేసాము. సో ప్రకృతిలో ఏంటి? త్రిగుణాత్మకం. ప్రకృతి త్రిగుణాత్మకం. రైట్. ఈ త్రిగుణాలు ఏంటి? సత్వరజస్తమో గుణాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ప్రకృతి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం. ప్రకృతి గురించి ఏం చెప్పుకున్నాము? ప్రకృతి ఒక జైలు లాంటిది. ఈ ప్రకృతి అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక జైలు లాంటిది. జైల్లో ఎవరు ఉంటారు? పొద్దున మాట్లాడుకున్నాం. ఈ జైల్లో ఎవరు ఉంటారు? దొంగలు ఉంటారు. అవునా? క్రిమినల్స్ ఉంటారు, మర్డరర్స్ ఉంటారు. దట్ ఇస్ కాల్డ్ జైల్. అని మనం అనుకుంటున్నాం, మరి నేనేమి దొంగతనం చేయలేదు, నేనేమి మర్డర్ చేయలేదు, రైట్, నేనేమి తప్పులు చేయలేదే, మరి నేను ఎందుకున్నాను ఈ జైల్లో? కానీ జైల్లో ఉన్నాం. మనకు తెలిసినంత వరకు నేనేం తప్పులు చేయలేదు, బట్ చూస్తే జైల్లో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? జైల్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కావాల్సింది తప్పు చేశాను. ఏదో పెద్దదో తప్పే చేశాను, అందుకే జైల్లో ఉన్నాను. లేదు ఎందుకుంటాను నేను? ఇదేమి తెలంగాణ జైలు కాదు కదా. భగవంతుడైన శ్రీకృష్ణుని జైలు ఇది. శ్రీకృష్ణుడు తప్పు చేయడు కదా. హైకోర్టు మే గో రాంగ్ విత్ గెటింగ్ ఫాల్స్ ఎవిడెన్సెస్. తప్పుడు సాక్ష్యాలతోని ఒక అమాయకుడు శిక్షించబడవచ్చు. ఛాన్స్ ఉంది. కానీ మరి భగవంతుడి కోర్టులో తప్పు జరగడానికి వీల్లేదే. భగవంతుడు తప్పు చేయడం, ఎవరు తప్పు చేసినా కూడా తప్పు చేస్తే మరి ఆయన ఏం భగవంతుడు? కాబట్టి భగవంతుడు తప్పు చేయడు. భగవంతుడు కృష్ణ ఇస్ ఆల్ పర్ఫెక్ట్. సో దెర్ ఇస్ నథింగ్. సో దట్ మీన్స్ ఈవెందో నాకు ఈ క్షణానికి నేను ఏం తప్పు చేసినట్టు నాకు తెలియకపోయినా, నాకు అర్థం కాకపోయినా, నేను జైల్లో ఉన్నానంటే అర్థం కావాల్సింది ఏంటి? ఏదో ఒక తప్పు చేశాను. దట్ ఈస్ కాల్డ్ నౌ కాజ్ ఆఫ్ సఫరింగ్. తప్పు చేశాను, అనుభవిస్తున్నాను. ఏంటి కాజ్? ఇవాళ జనాలు, ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, ఎందుకు కరోనా వచ్చింది, ఏం తప్పులు చేశాం మేము? వాడు తప్పులు చేసామో నీకు గుర్తుందో గుర్తులేదో, చేసావో చేయలేదో తెలియదు, బట్ శిక్ష అయితే పడుతుంది. ఎవ్రీబడి ఇస్ లాక్డ్ అవుట్ ఇన్ ద రూమ్స్. రైట్. అంటే ఏదో తప్పు జరిగింది ఇక్కడ. ఏంటి ఆ తప్పు? అది ఆలోచించాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేద్దాం, ఏ విధంగా దాట వేద్దాం, మళ్ళీ ఏ విధంగా మనం నార్మల్ లైఫ్కి వచ్చేద్దాం. నార్మల్ లైఫ్ అంటే సిన్ఫుల్ లైఫ్. కొంచెం సిన్నింగ్ ఆగిపోయింది ఇవాళ. ఒక ఆయన ఎవరో పౌల్ట్రీ ఫామ్ అయినా కోళ్ళని ఆపేశాడట, పెంచడం ఆపేశాడు. ఆయన ఉన్న కోళ్ళని అన్ని దానం చేసేసి ఇంకా చేయట్లేదు అనమాట. సో ఆ విధంగా ఆయన అకౌంట్లో నుంచి పాపం ఆగిపోయినట్టే కదా. ఇది ఇలాగే నడిస్తే ఆయన రోజుకి టన్స్ ఆఫ్ సిన్ చేస్తుండేవాడు. ఆయన అకౌంట్లో టన్స్ ఆఫ్ సిన్ అంటే కోటానుకోట్ల జన్మల తర్వాత కూడా తీరనటువంటి పాపం ఆయన అకౌంట్లో చేరేది. కానీ ఇవాళ ఏమైంది? కరోనా వైరస్ రావటం మూలాన ఆయన సిన్నింగ్ ప్రాసెస్ ఆగిపోయింది. ఇవాళ జనాలు చెప్తున్నారు ఏంటి, లిక్కర్ తాగొద్దు, ఆ విధంగా ఆగిపోయింది. ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్ ఆగిపోయింది. ఎందుకు? డబ్బులే లేవు. అమెరికాలో జనాలకి ఉద్యోగాలు పోతున్నాయి, డబ్బులు లేవు. ఇంకా గ్యాంబ్లింగ్ ఎక్కడుంది? ఇట్ ఇన్ దిస్ వే ఎంత సిన్ ఆగిపోతుంది చూడండి. ఓకే, సో ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఓకే, సో ఏంటి? భౌతిక ప్రపంచం చాలా కష్టమైనటువంటి దాటడానికి. ఇది భౌతిక ప్రపంచం జైలు లాంటిది. రైట్. దీన్ని దాటడానికి కష్టము. ఎవరు జైలర్? ఎవరు? దుర్గామాత త్రిశూలం పట్టుకొని
మనల్ని కాపలా కాదు. ఒక త్రిశూలమే కాదు, ఆమెకు 10 హ్యాండ్స్ ఉంటాయి. ఆమె 10 చేతులలో 10 చేతులలో 10 రకాల ఆయుధాలను పట్టుకొని ఈ జైలుని కాపలా కాస్తుంది. ఎవ్వడు కూడా బయటికి పోవడానికి వీల్లేదు. రైట్. సో అది ఆ విషయం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా ఏం మాట్లాడుకున్నాం, ఈ ప్రకృతి ఈజ్ ఫిల్డ్ విత్ లివింగ్ ఎంటిటీస్, జీవులతో నిండి ఉన్నది. రైట్. రకరకాల జీవులు. ఎన్ని రకాల జీవులు? 84 లక్షల రకాల జీవులతోని ఈ ప్రకృతి, భౌతిక ప్రకృతి నిండి ఉన్నది. అది చెప్పుకున్నాం. ఎలాగా? 9 లక్షల రకాలు నీళ్ళల్లో ఉంటాయి, 20 లక్షల రకాల మొక్కల చెట్లు ఉన్నాయి, 11 లక్షల రకాల క్రిమి కీటకాలు ఉన్నాయి, 10 లక్షల పక్షులు ఉన్నాయి, 30 లక్షల జంతువులు ఉన్నాయి, 4 లక్షల మనుషులు 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు, 30 లక్షల రకాల జంతువులు ఉన్నాయి, 10 లక్షల రకాల పక్షులు ఉన్నాయి. మనకు తెలిసిన వెరీ ఫ్యూ. అందులో ఈ భూమి ఇది ఏంటి? ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాటి అన్నమాట. అంటే పైన సత్యలోకం నుంచి కింద పాతాళలోకం 14 లోకాల్లో ఉన్నటువంటి రకరకాల జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు, మానవులు, దేవతలు వీళ్ళందరూ కలిపి 84 లక్షల రకాల, ఒక్కొక్క రకంలో కోటాను కోట్లు. విధంగా ఈ భౌతిక ప్రకృతి ఫిల్డ్ విత్ లివింగ్ ఎంటిటీస్. చర అచర జగత్తు ఇది. చర అంటే లివింగ్ ఎంటిటీస్, అచరం అంటే కదలలేనటువంటివి. చెట్లు కూడా వస్తాయి, అవి కూడా జీవులు అయినప్పటికీ కూడా కొన్ని కదిలే జీవులు, కొన్ని కదలని జీవులు. మొక్కలు, చెట్లు కదలలేవు, సో అవి కూడా జీవులే. సో ఆ విధంగా ఈ ప్రకృతి ఈజ్ ఫిల్డ్ విత్ లివింగ్ ఎంటిటీస్. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాము? త్రిగుణాలు. ఈ జీవులందరూ కూడా ఈ 84 లక్షల రకాల జీవులు, కోటాను కోట్ల రకాల జీవులు, కోటాను కోట్లు ఏం చేశారట? త్రిగుణాల చేత బంధించబడి ఉన్నారు. ఈ ప్రపంచానికి త్రిగుణాల చేత బంధించబడి ఉన్నారు. ఏంటి త్రిగుణాలు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇలాగా కోటాను కోట్ల జీవులు బంధించబడి ఉన్నారు. ఏంటి? మనం ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. సత్వ, రజస్, తమో గుణాలు 3 ఉన్నాయి. ఈ 3 యాజ్ ఇట్ ఈస్గా పనిచేయట్లేదు. అవి పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో పనిచేస్తున్నాయి. సత్వ రజసు, రజస్తమసు, సత్వ రజస్తమసు, ఇలాగా. రైట్. 3 × 3 9 9 × 9 81 ఇలాగా. జస్ట్ ఏ విధంగా అది ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. మాతాజీసు జడ వేస్తారు. జడ వేసినప్పుడు జుట్టుని 3 పాయలు చేసేసి అల్లుతారు. అలా చేసిన జడలు 3 జడలు తీసుకొని మళ్ళీ అల్లుతారు. అలా చేసిన 3 రకాల జడలు తీసుకొని మళ్ళీ అల్లుతారు. ఇలాగా ఒక థిక్ రోప్ అన్నమాట అది. దాన్ని కట్ చేయడం, దాన్ని తెంపడం చాలా కష్టం. మనకి ఎక్కడ ఓషన్, సముద్రంలో పెద్ద పెద్ద స్టీమర్స్ని, ఓడల్ని కట్టేస్తారు. ఎలా? దేంతో కట్టేస్తారు? ఐరన్ రోప్స్తో కట్టేస్తారు. అంత పెద్ద జైగాంటిక్ షిప్ కూడా ఏంటి? అది థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఉంటుంది ఆ షిప్. రైట్. అట్లాంటి పెద్ద షిప్ కూడా ఈ చిన్న రోప్, అది ఎలా కట్టేస్తారు? ఆ రోప్ కూడా మనం చెప్పినట్టుగా ఇలాగా 3 నుంచి 3, 9, 9 నుంచి 9 అట్లాగా రకరకాలుగా అల్లేసి ఒక ఐరన్ రోప్ అది. ఆ ఐరన్ రోప్తోనే యాంకర్ వేసేసి పెట్టేస్తారు. ఎంత పెద్ద విండ్ వచ్చినా కూడా ఆ పెద్ద బోటు కాదు, ఓడ, షిప్, ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్, స్టక్. ఏం చేయలేకపోతున్నాం. అదేవిధంగా మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ, ఏమి చేసినప్పటికీ కూడా ఈ గుణాలు, కళ్ళకు కనపడినటువంటి ఈ త్రిగుణాలు ఉన్నాయి చూసారు, ఈ త్రిగుణాలు కూడా మనలో అల్లుకుపోయి ఉన్నాయన్నమాట. అల్లుకుపోయి మనల్ని ఈ భౌతిక ప్రకృతికి బంధించేసేసాయి. కాబట్టి మనం ఈ ప్రపంచంలోంచి బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడానికి ప్రయత్నమే చేయట్లేదు. ఒకవేళ ఎవడైనా ప్రయత్నం చేశాడు, ఏ విధంగా? గోయింగ్ టు ద టెంపుల్, గోయింగ్ టు ద ప్రోగ్రాము, జాయినింగ్ ద కాన్ఫరెన్స్ కాల్, హియరింగ్ సంథింగ్ ఆన్ యూట్యూబ్, చాంటింగ్, భగవంతుని నామం చేయటము, ఇలాంటివి కొన్ని చేయడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, దుర్గామాత ఏం చేస్తుంది? షీ వోంట్ కీప్ క్వైట్. షీ నోస్. ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం చేసే ప్రతి పని మాత్రం ఆమెకు తెలుసు. షీ ఈస్ ద విట్నెస్ అనమాట. ఆమెకు తెలుసు, అమ్మ వీడు ఏం చేస్తున్నాడు, కాన్ఫరెన్స్ కాల్ జాయిన్ అవుతున్నాడా,
ఫినిష్, ఏదో ఒకటి పెట్టేస్తున్నాను, నో వే, నువ్వు ఏమైనా చేయగానే కాన్ఫరెన్స్ కాల్ మాత్రం చేయను కావద్దు అని చెప్పి ఒక కండిషన్ పెట్టేస్తుంది. చిన్న హెడేక్ వస్తుంది, గెస్ట్ వస్తాడు, రైట్, ఏదో సంథింగ్ ఏముంది మన కాన్ఫరెన్స్ కాల్ ఆగిపోవడానికి, ప్రోగ్రామ్ దేవుని గుడికి వెళ్ళకుండా ఉండడానికి ఎంత చిన్న చీపురు పుల్ల చాలు, ఒక చీపురు పుల్ల చాలు ఆడ అడ్డుపడుతుంది. ఒక మాతాజీ షీ వాజ్ గోయింగ్ అబౌట్ టు గో టు టెంపుల్, బయటకు వచ్చింది, ఒక పిల్లి అడ్డం వచ్చేసింది. అని పిల్లి అడ్డం వచ్చింది కదా, గుడికి వెళ్ళొద్దు. పిల్లికి గుడికి ఏం సంబంధం లేదు. పిల్లికి ఆకలి అయింది, దాని కష్టాలు అది పడుతుంది. అది లెఫ్ట్ నుంచి రైట్ పోతుంది, రైట్ నుంచి లెఫ్ట్ పోతుంది, దానికి దీనికి ఏం సంబంధం లేదు. గుడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చొని అయిపోయి గణేష్. ఎవరు చేశారు ఈ పని? దుర్గామాత చేసిన. తెలుసు మనకు, మన లెవెల్ ఏంటో తెలుసు, మన లెవెల్ ఏంటో దుర్గామాతకి తెలుసు. లేదు కొంతమంది ఉంటారు, పిల్లి గిల్లి కుక్క పిల్లి సింహం వచ్చిన అడ్డం వచ్చినా గుడికి వెళ్తానని కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తుంది, ఇంకొంచెం పెద్దది పెడుతుంది. అల్టిమేట్లీ ఆమె జాబ్ ఏంటి? యు ఆర్ నాట్ సపోజ్ టు గో టు టెంపుల్. ఎందుకు? నువ్వు టెంపుల్కి వెళ్ళావంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతావు, కాబట్టి నిన్ను ఆ పని చేయని అని చెప్పి ఆమె కాచుకొని కూర్చుంటుంది అనమాట. రైట్. సో ఈ విధంగా ఇవి డిస్కస్ చేశాము. ఓకే, ప్రకృతి గురించి. ప్రకృతిలో త్రిగుణాలు. త్రిగుణాలు ఏంటి? త్రిగుణాలు సత్వరజ తమో గుణాలు. మనం చేసే ప్రతి పని 3 గుణాల్లో ఉంటుంది. అవునా? మనం చేసే మనం తినే ప్రతి ఆహారము 3 గుణాల్లో ఉంటుంది. మ్యూజిక్ 3 గుణాల్లో ఉంటుంది. ఇలా రకరకాల మనం చేసేటువంటి దాన్ని ఏమంటారు, అహంకారం కూడా త్రిగుణాల్లో ఉంటుంది. మనకు 17th 18th చాప్టర్లో విపులంగా వివరించబడింది అనమాట. వన్స్ వి కమ్ టు భగవద్గీత స్టడీ అప్పుడు మనం వి విల్ కమ్ టు నో, మనం చదువుతాం. సో ఈ విధంగా త్రిగుణాల గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. గుణాల యొక్క లక్షణాలు ఏంటి? తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, రజోగుణంలో వాళ్ళు ఎలా ఉంటారు, సత్వగుణంలో వాళ్ళు ఎలా ఉంటారు, అవి చెప్పుకున్నాం. సత్వగుణంలో ఉన్న ఆహారం ఏంటి, ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది, జీవనాన్ని పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. ఇలాగ సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారం యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. అలాగే రజోగుణంలో ఉన్నటువంటి ఆహారాలు ఏంటి? అవి పులుపైనవి, చేదైనవి, ఉప్పుగా ఉన్నవి, కారంగా ఉన్నవి, వేడిగా ఉన్నవి, మంటను కలిగించినవి, ఇవన్నీ రజోగుణం ఫుడ్లు. అలాగే అలాగే తమో గుణంలో ఫుడ్ ఏంటి? భుజించడానికి 3 గంటలకు ముందు తయారు చేసింది ఏదైనా కూడా తమో గుణం ఫుడ్డే, ప్రసాదం కాదు. ఓకే, ప్రసాదం కాదు. రుచి రహితంలో రుచి చెడిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, వారం రోజుల క్రితం వండేసి దాంట్లో పెట్టేసి వారం తర్వాత తింటాం, రుచి ఉండదు దానికి, పోయింది చాలా. రైట్. చెడిపోయినవి, కులిపోయినవి, ఎంగిలి, నిషిద్ధ పదార్థాలు, బాగా తమో గుణంలో ఫుడ్. ఇంతవరకు చదువుకున్నాం మనం. నెక్స్ట్ చదువుకోవాల్సింది ఏంటంటే కాలం గురించి అనుకుంటాం. కాలం చదివామా? చదవలేదు అనుకుంటా. సో కాలం ఎవరయ్యా ఈ కాలం? మన 5 సబ్జెక్ట్ మ్యాటర్లలో ఏముంది? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఇంతవరకు ఈశ్వర కాలం అంటే ఏమిటి, ఎవరి కాలము? భగవద్గీతలో 11th చాప్టర్ భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకా సమాహర్తు ఇహం ప్రవృత్త కృతేపి త్వాం న భవిష్యంతి సర్వే యో అవస్థిత ప్రత్యనికేతి యోధ అని శ్లోకం ఉంటుంది. అని అర్థం ఏంటయ్యా అంటే, టైమ్ ఐయామ్, కృష్ణ ఇస్ టెల్లింగ్ అర్జున, నేనే కాలాన్ని. అంటే భగవంతునికి చాలా ఎనర్జీస్ ఉన్నాయి. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే. శ్రూయతే అంటే వినడం. పర అంటే ఎవరు? కృష్ణ. పరస్య అంటే కృష్ణుని యొక్క, శక్తిర్ అంటే శక్తులు. పరాశ్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. భగవంతునికి ఎన్ని శక్తులు ఉన్నాయి? అన్లిమిటెడ్ ఎనర్జీస్, అన్లిమిటెడ్ అమౌంట్లో ఉన్నాయి. భగవంతుని శక్తులు 1, 2, 3 ఇలా ఎక్క పెట్టాల్సినవి కాదు. ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయో కూడా మనకు తెలియదు, ఏం శక్తులు ఉన్నాయో కూడా మనకు తెలియదు, ఎంత ఉందో అసలే తెలియదు. సో అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ టైం.
One of the little energy of is Krishna's energy is time. So ఏమంటాడు కృష్ణ, టైమ్ ఐ యామ్. ఏం చేసింది? ద డెస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. ఏం చేస్తాడు? క్రియేషన్, స్థితి, సాధన, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాని వివర్తి దుర్గా. అలా ఆ శ్లోకంలో ఇక్కడ ఏముంది? సృష్టి, స్థితి, లయ. కృష్ణుడు లయం చేస్తాడు. ఎలాగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ ఈస్ డూయింగ్ లయం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు ఈస్ డూయింగ్ స్థితి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ ఈస్ డూయింగ్ సృష్టి. సో అందుకని ఈ ప్రపంచంలో ఏమున్నాయి? 3 ఉన్నాయి: సృష్టి, స్థితి, లయ. క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్. బ్రహ్మ, విష్ణు, శివ. ఈ ముగ్గురికి కూడా మూలం ఎవరు? కృష్ణ. ఏమంటాడు ఇక్కడ? శివ, లార్డ్ శివ రూపంలో, కాలం రూపంలో కాలభైరవ. శివునికి ఇంకో పేరు ఏంటంటే కాలభైరవుడు. కాలభైరవుడు అంటే ఏంటి? ఇది భైరవ, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టైమ్. సో కృష్ణ ఏమంటాడు? టైమ్ ఐ యామ్ ద గ్రేట్ డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో కాలాన్ని మించినటువంటి డిస్ట్రాయర్ ఎవరూ లేరు. కాలం. అండ్ ఐ హ్యావ్ కమ్ హియర్ టు డిస్ట్రాయ్ ఆల్ పీపుల్. ఎక్కడ? భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణ అర్జునుడికి. అర్జున, ఎక్కడున్నారు? అక్కడ 64 కోట్ల మంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ ఏమంటున్నాడు? నేను ఎందుకు వచ్చాను తెలుసా ఇక్కడికి? నేను ఎవరో తెలుసా నీకు? ఐఎమ్ ద టైమ్. ఎందుకు వచ్చాను తెలుసా ఇక్కడికి? ఇక్కడున్న 64 కోట్ల మంది ఎగిరిపోతారు. వాళ్ళందరినీ డివోర్ చేస్తాను, నేను మింగేస్తాను. ఎక్సెప్ట్ యూ పాండవాస్. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ యూ పాండవాస్. ఎవరు మిగిలారు? చివరికి పాండవులు మిగిలారు. 8 మంది మిగిలారు. 64 కోట్లు -8, అంతమంది ఎగిరిపోయారు. దట్ ఈస్ కృష్ణాస్ మిషన్. కృష్ణ అందుకే వచ్చాడు. సో ఏం చెప్పాడు ఇక్కడ? పాయింట్ ఏంటి? మనం వీఆర్ మేకింగ్ టైమ్ ఐ యామ్ టైమ్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ అండ్ ఈస్ ద అల్టిమేట్ కిల్లర్. మనం ఎంత పవర్ఫుల్ అయినా కూడా, నేను చాలామంది చూశాను చిన్నప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎంత పవర్ఫుల్ అంటే కొంతమందిని మేము చూస్తూ భయపడేవాళ్ళం, వాళ్ళ వైపు చూసేవాళ్ళం కాదు, అంత పవర్ఫుల్ వాళ్ళు. నేను మొన్న లాస్ట్ సండే, కరెక్ట్ 15th, లాస్ట్ సండే ఐ వెంట్ టు మై విలేజ్. A marriage happened. One politician's son's marriage happened. For that marriage, he has invited all the people from all three, 4 villages nearby. So a lot of people came. I was seeing some of the people after 35 years, or some of them 40 years. 40 years తర్వాత I am looking at them. And that time they were so powerful. And I could see them now. What a difference. They are completely shattered, completely deformed. They are not even walking. They are not walkable. When they were going on the road, just lying. They are like a lion. They are like a lion. But now పులి ఒకప్పుడు పులి, ఇప్పుడు పిల్లి లాగా అయిపోయింది. చేతిలో కర్ర పట్టుకొని బ్యాక్ బెండ్ అయిపోయి ఇలా వస్తున్నా. అంటే నాకు అనిపించింది, అరే బాపురే, కాలం ఎంత పవర్ఫుల్. కాలం అందరినీ ఉంచుతుంది. అందరూ లొంగాల్సిందే కాలానికి. వంగడమే కాదు, లొంగాల్సిందే. బోత్ ఫిజికల్లీ, మెంటల్లీ I may be very strong, but no. Time will not allow you to be like that forever. You have to bend and you have to end. First bend, a tarvata end. You have to get out of this world. Next again, తలకాయ కిందకి కాళ్ళు పైకి, తల్లి కడుపులో 9 నెలలు. This is going on. Okay, so many demons came to Vrindavan to kill Krishna, but who can kill Krishna? Isn't it?
కృష్ణ బృందావనంలో చాలామంది కృష్ణుని కిల్ చేయడానికి వచ్చారు. నా భర్త దేనికాసుర, అగాసుర, భౌమాసుర, బాణాసుర, ఇలాగ రకరకాల డీమన్స్ వచ్చారు కృష్ణుని కిల్ చేయడానికి. కిల్ చేశారా కృష్ణుని? ఎవరైనా కృష్ణుని కిల్ చేశారా? చేయగలరా? చేస్తామని అనుకున్నారు వాళ్ళు. చేశారా? చేయలేకపోయారు. ఇంక్లూడింగ్ కంసా, దే గాట్ కిల్డ్ ఇన్ Krishna's hands. Forget about that. They cannot even subdue Krishna's tiny, insignificant energy. The time. Krishna's insignificant energy ante time. Could they subdue the time? They could not subdue the time. In fact, they were undergone the time. Time వాళ్ళ నుంచి నడుస్తూ వెళ్ళిపోయింది. They have to leave. Okay, we read the history, right? Alexander, Hitler, Napoleon, Stalin, Lenin, and so many big dictators. వీళ్ళందరూ ఎవరు? The great dictators of the world in the history. Where are they now? There is one person, Niche. ఎవరు? NEATCH is Niche, French అనుకుంటా, ఫ్రాన్స్ అతను. ఆయన ఏం రాశాడంటే, గాడ్ ఈజ్ డెడ్ అని చెప్పి కింద పెట్టుకున్నాడు ఆయన పేరు. నీషే అని పెట్టుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఆయన ఇంటి ముందు స్లోగన్ పెట్టుకున్నాడు అనమాట. ఇంటి ముందు మన నేమ్ ప్లేట్ పెట్టుకున్నట్టుగా, నేమ్ ప్లేట్ పెట్టుకుని ఏం పెట్టుకుంటాం? బాలగోవింద దాస్ బీటెక్ అని పెట్టుకుంటాడు. అవునా? అలాగే ఈయన ఏం పెట్టుకున్నాడు? గాడ్ ఈజ్ డెడ్ ఇన్ ద నీషే అని పెట్టుకున్నాడు. కానీ after some time what happened? Nishe is dead. God in the God. This is truth. The other one is truth for some time, but this is eternal truth. This is the eternal truth. This is always true. So ఇక్కడ point ఏంటి? I subdued everybody. Once they were riding the waves of the time, thinking they are the controllers, proprietors, enjoyers. But in the form of time, it comes. మనకి మహాభారత సీరియల్ ఉంటుంది. మహాభారత సీరియల్లో ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది? మహాభారత్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటి? ఐ కాల్ హోమ్. The narration is going on in the form of time. I call home. I am the time. So ఏం చేస్తుంది టైము? All these transformations in our body is taking place. బర్త్ వచ్చేస్తుంది, గ్రోత్ వచ్చేస్తుంది, ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ టైమ్ స్టేబుల్. ఇట్ ప్రొడ్యూసెస్ అప్ స్ప్రింగ్స్, పిల్లల్ని కంటుంది. తర్వాత ట్విండిల్ అయిపోతుంది, చచ్చిపోతుంది. These are the 6 changes. These are 6 changes are taking place due to the influence of time. In this way, time is acting and time is finishing everybody. But in the spiritual world, there is no time. Everything is continuous. Everything is eternal. It is continuous. Unless you want to stop, it will be going on. Time has no influence. There is no death, there is no old age. ఎందుకు? డెత్, ఓల్డ్ ఏజ్, బర్త్ ఇవన్నీ టైం ప్రకారమే కదా. పుట్టాను, రైట్? పుట్టిన తర్వాత బికాస్ ఆఫ్ టైం ఐఎమ్ గ్రోయింగ్. అక్కడ బర్తే లేదు, గ్రోత్ లేదు, ఓల్డ్ ఏజ్ లేదు, డిసీజ్ లేదు, డెత్ లేదు. ఇవన్నీ ఎందుకు వచ్చిన? బర్త్, ఓల్డ్ ఏజ్, బికాస్ ఆఫ్ టైం. దీస్ ఆర్ ఆల్ కేమ్. టైమే లేకపోతే ఇవి లేవు. టైం ఏం చేస్తుంది? టిక్కింగ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఎండింగ్. సో కాబట్టి బర్త్, ఓల్డ్, డిసీజ్. టైమే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇంకా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్, ఆల్వేస్ దేర్. వాట్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. వినడానికి చాలా ఆనందంగా ఉంది కదా. నో కరోనా, ఓన్లీ కరుణ, కృష్ణ కరుణ. సో దిస్ ఈస్ ద time. So in the spiritual world, for centuries together, you can be dancing and enjoying. Whenever you want to stop, you can stop. You want to continue, you can continue. You will keep on eating.
You may be eating gulab jamuns. 1, 2, 300, 200, 300. You can be eating. If you like gulab, you can keep on eating. There is no, what do you call, stomach ache. There is no indigestion. This is spiritual world. Whatever you want to, you will be enjoying. There is nobody can stop you. This is spiritual world. Right? Now the important thing we have come. What is that? Karma. Ishvara, Jiva, Prakriti, Kala, Karma. Right? ఈ ఐదిట్లలో గమనించినట్టయితే 4 వచ్చేసి ఇంతవరకు డిస్క్రైబ్ చేసిన 4 వచ్చేసి అవి ఎప్పుడూ ఉంటాయి, ఎటర్నల్లీ ఉంటాయి. అవి భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడు శాశ్వతం. అలాగే భక్తుడు కూడా శాశ్వతం. మనమంతా కూడా శాశ్వతమే. జీవుడు కూడా శాశ్వతమే. ఆత్మ కూడా శాశ్వతం. పరమాత్మ శాశ్వతము, ఆత్మ శాశ్వతము. సత్ ఈస్ దేర్. సత్తు, చిత్తు, రైట్? సచ్చిత్ ఆనంద. భగవంతునికి సచ్చిదానంద, భక్తుడు కూడా సచ్చిదానందనే, ఎప్పుడు ఉంటారు. ప్రకృతి కూడా ఎప్పుడు ఉంటుంది. ఇన్ ద సెన్స్ వస్తూ పోతూ ఉంటుంది కానీ బట్ ఎప్పుడు ఉంటుంది. రైట్? మేఘాల్లాగా. రైట్? వర్షం, మేఘం ఏంటి, టైం రాగానే వర్షం వచ్చేస్తుంది, మేఘం పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. బట్ మేఘం ఇస్ దేర్ ఆల్వేస్. ప్రకృతి అనమాట. ప్రకృతి మేఘం లాగా ప్రకృతి ఉంటుంది. కాలం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మెటీరియల్ వరల్డ్లో కాలం కూడా ఉంటుంది. రైట్? కాలం ఎటర్నల్లీ ఉంటుంది. ఉండంది ఏంటయ్యా అంటే కర్మ. కర్మ ఇస్ టెంపరీ. అది కూడా ఎటర్నలే అయిందనుకోండి, అది కూడా ఎటర్నలే అంటే శాశ్వతంగా ఉండిపోద్ది. మనం చేసిన ప్రతి కర్మ శాశ్వతంగా ఉండిపోద్ది అని కృష్ణుడు కనుక నియమం పెట్టినట్టయితే మనందరం వి విల్ బికమ్ క్రిస్టియన్స్. వి ఆల్ బికమ్ క్రిస్టియన్స్ అనమాట. ఎందుకు క్రిస్టియానిటీ అదే చెప్తుంది అనమాట. నీ కర్మ కూడా ఎటర్నల్ అని చెప్తుంది. నువ్వు ఒక చిన్న తప్పు చేసావు, యూ విల్ బి గోయింగ్ టు ద హెల్ ఫర్ ఎవర్. ఎటర్నల్లీ యూ విల్ బి గోయింగ్. నువ్వు చిన్న ఒప్పు చేసావు, యూ విల్ బి గోయింగ్ టు ద హెవెన్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్ అనమాట. ఈ బ్రాండింగ్ అయిపోతుంది. అంటే దాని ప్రకారం ఇవాళ క్రిస్టియన్స్ ప్రచారం చేస్తున్న విధంగా చూస్తే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరు కూడా హెల్లో ఉన్నారనమాట. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళే మాత్రమే హెవెన్కి పోతారు. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరు కూడా హెల్కి వెళ్ళిపోయారని అర్థం అనమాట, వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం. ఎందుకు? దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. దే నో దట్ వెరీ వెల్. అందుకని వాళ్ళు చెప్తున్నారంటే మా దేవుణ్ణి నమ్మితేనే మీరు హెవెన్కి పోతారు, మీరు మిగతా దేవుల్ని ఎవరిని నమ్మినా కూడా హెల్కి పోతారు. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. బట్ భగవద్గీత ఏం చెప్తుంది? దట్ ఈస్ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే. సో పాయింట్ ఏంటి? అక్కడ ఉన్నాం, డిస్టర్బెన్స్. కర్మ గురించి మాట్లాడుకుందాం. కర్మ గురించి ఏంటి? కర్మ, వాట్ ఈస్ కర్మ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కర్మ? యూ హ్యావ్ టు డిఫైన్ దిస్ కర్మ వెరీ అండర్స్టాండబుల్. మనకు అర్థం అవ్వాలి. కర్మ అంటే ఏంటో అర్థం కావాలి. అది దేని బట్టి దాన్ని రకరకాలు డిఫైన్ చేస్తున్నారు కర్మని. కర్మ ఏంటయ్యా అంటే జీవుడు చేసే ప్రతి పని, ఈ ప్రకృతిలో జీవుడు చేసే ప్రతి పని భగవంతుని సాక్షిగా కాలానుగుణంగా, చూడండి, కాలానుగుణంగా భగవంతుని సాక్షిగా ప్రకృతిలో జీవుడు చేసే ప్రతి పని కర్మ. ఎవరైనా అన్ని దీంట్లో భగవంతుని సాక్షిగా కాలానుగుణంగా ప్రకృతిలో జీవుడు చేసే ప్రతి పని కర్మ. ఇప్పుడు చెప్పండి, కర్మ ఏంటి? కర్మ అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని కర్మనే. మనం చేసే ప్రతి పని కూడా కర్మ. ఎలాగా భగవంతుని సాక్షిగా చేస్తున్నాం. మనం అనుకుంటే ఎవరు చూడట్లా.
Babujis, Matajis, whoever is not to have questions, please mute. Please mute. సౌండ్స్ వినబడుతున్నాయి. మీకు వినబడుతున్నాయా? నాకే వినబడుతుంది. వినబడుతుంది ప్రభు, వినబడుతుంది. మాతో మ్యూట్ చేయాలి. మీరు మ్యూట్ చేయాలి. మ్యూట్ చేయడం తెలుసా? మ్యూట్ చేసి నొక్కితే పక్కన బటన్ నొక్కితే మ్యూట్ అవుద్ది. మ్యూట్ అంటే మీరు చేసిన ఓకే, మీ దగ్గర నుంచేనా? యా, మ్యూట్ ప్లీజ్. ఐఎమ్ మ్యూటింగ్. ఓకే, మీరు అన్మ్యూట్ చేయొద్దు. మ్యూట్ చేస్తున్నాను నేను. ఓకే, రైట్, నౌ అన్మ్యూట్. ఓకే, మ్యూట్. Yes, if anybody has any questions, you can unmute and ask, but otherwise please mute it. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా కర్మ అంటే ఏంటి? యా, సో మనం భగవంతుని సాక్షిగా ప్రకృతిలో కాలానుగుణంగా జీవుడు చేసే ప్రతి పని కూడా కర్మే అనబడుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? కర్మ ఈ మిగతా 4 ఇంక్లూడ్ చేస్తుంది. జీవుని ఇంక్లూడ్ చేస్తుంది, భగవంతుని ఇంక్లూడ్ చేస్తుంది, ప్రకృతిని ఇంక్లూడ్ చేస్తుంది, కాలాన్ని. దట్ ఈస్ కాల్డ్ కర్మ. మధ్యలో భగవంతుని సాక్షిగా అన్న మాట ఎందుకు వచ్చింది ప్రభుజీ? మనం భగవంతుని సాక్షిగా చేయట్లా, మన ఇష్టం సాక్షిగా చేస్తున్నాం. బట్ భగవంతుడు చూస్తున్నాడు. అది సాక్షిగా అంటే సాక్షిగా అంటే కాన్షియస్నెస్ కాదు, సాక్ష్యం. దొంగతనం చేస్తాను, అర్థమైంది కదా? నేను దొంగతనం చేస్తున్నాను, సాక్ష్యం ఏంటి? ఎవరో ఒకడు నాకు తెలియకుండా చూస్తున్నాడు, అది సాక్ష్యం అనమాట. వాడు వస్తాడు, కోర్టులో చెప్పేస్తాడు సాక్ష్యం, ఆయన దొంగతనం చేశాడయా, నేను చూశాను, అది సాక్ష్యం. సో అలాగా భగవంతుని సాక్షిగా మనం చేస్తున్నాము. రైట్? సో now yeah, but the activities performed by the living entities are very, very important. We should know what are we doing, what to do, what not to do, why to do, why no. So because the law of karma states and the law of karma em chestundi, states that for every action there is a equal and opposite reaction. సైన్స్, ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుంది. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఇది ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఒక బాల్ గోడ కొడితే ఎంత వేగంగా, ఎంత గట్టిగా కొట్టామో అంతే గట్టిగా వెనక్కి వచ్చేస్తుంది. అది మన లైఫ్లో కూడా వర్తిస్తుంది. ఇది చాలా మందికి తెలియదు అన్నమాట. ఎస్పెషల్లీ ది పాషండ మతాలు అంటే అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. ఇస్లాం కానివ్వండి, తర్వాత క్రిస్టియానిటీ కానివ్వండి, ఇంకా చాలా అదర్ రిలీజియన్స్ ఉన్నాయి. ఇవన్నీ అబ్రహామిక్ రిలీజియన్స్, దే ఆర్ నాట్ వేదిక్ రిలీజియన్స్. వేదిక్ రిలీజియన్స్ ఉన్నాయి. సో వేదిక్ రిలీజియన్స్లో దిస్ ఇస్ వెరీ క్లియర్. కర్మ వన్ డే ఐ వాజ్ టాకింగ్ టు వన్ పర్సన్, రైట్? ఇవాళ ఇది కర్మ ఎలా ఉంటుందో ఇది ఇక్కడ అర్థమవుతుంది. ఎలాగంటే చాలామంది, చాలా రిలీజియన్స్ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, వాట్ ఎవర్ దేర్ కాన్సెప్ట్. వాళ్ళు భగవంతుడు అనొచ్చు, అనకపోవచ్చు, బట్ గాడ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ ఇట్ కుడ్ బి అల్లా ఆర్ ఇట్ కుడ్ బి గాడ్, somebody it could be Ishwar, so many names, but somebody Jehovah. In this way there are so many names. వాళ్ళందరూ ఏముంది, సొసైటీలో, ప్రపంచంలో 80% మంది ఆస్తికులేనట. అంటే 80% మంది ఒక సుప్రీం పవర్ ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటో కొంతమందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, బట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు అని తెలుసు. ఓకే, సో లెట్ us keep it here. Now let's go to ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇండియాలో గవర్నమెంట్ ఉంది, అందరికి తెలుసు కదా, అందరికి తెలుసు గవర్నమెంట్ అయితే ఉంది, రైట్? గవర్నమెంట్ ఉందని ఎలా తెలుస్తుంది? మన రోడ్డు మీదకి వెళ్తే రకరకాలుగా మనం గవర్నమెంట్ని పర్సీవ్ చేయొచ్చు, గవర్నమెంట్ని రకరకాలుగా దర్శించవచ్చు. ఏంటి, ఏ విధంగా?
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, సో మెనీ హోర్డింగ్స్, బోర్డింగ్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నిటి ప్రకారం ఓహో ఇక్కడ గవర్నమెంట్ ఉంది అని అర్థమవుతుంది. ఇంకొక విధంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఐ కెనాట్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఇంకో విధంగా ఏ విధంగా గవర్నమెంట్ మనం చూడొచ్చు? రోడ్డు మీద వెళ్తూ నాకు ఇష్టం వచ్చిన పని నేను చేయలేను. ఎందుకు? నీకు ఇష్టం వచ్చిన పని తీసుకెళ్ళి జైల్లో పెడతాం. అప్పుడు మనం గవర్నమెంట్ చూస్తాం. ఓ ఓకే, యా, మోడీ ఈజ్ హియర్. అప్పుడు మోడీ కనపడతాడు మనకు, రైట్? సో అదేవిధంగా ఏ విధంగానైతే మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మనం గవర్నమెంట్ను చూడగలుగుతున్నామో, ఈ సృష్టిలో మనం భగవంతుడిని యాక్సెప్ట్ చేశాం. భగవంతుడు యాక్సెప్ట్ చేసినప్పుడు భగవంతుడు మనం చేస్తున్న పనినల్లా యాక్సెప్ట్ చేయడు కదా, ఖాళీ కూర్చోడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఒక ఇష్టం అహిష్టం ఉంటుందా? ఆయనకు ఒక రూల్ రెగ్యులేషన్ ఉంటుందా? ఆయనకు ఒక వే ఆఫ్ రన్నింగ్ ద సృష్టి గవర్నమెంట్ ఉంటుందా? భగవంతుని యాక్సెప్ట్ చేసాం. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఆయన హీ డజంట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, రైట్? ఏ విధంగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదో, మనం చేసిన పనులన్నింటినీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేయదో, భగవంతుడు కూడా మనం చేసిన ప్రతి పనిని, మనం చేసిన ప్రతి మాటని, అంటున్న ప్రతి మాటని, చేస్తున్న ప్రతి ఆలోచనని ఆయన యాక్సెప్ట్ చేయడు కదా, అప్రూవ్ చేయడు కదా, రైట్? చేయడు. సో ఆ విధంగా మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, ఒక లా, రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? భగవంతుని యాక్సెప్ట్ చేసాం. భగవంతుని యాక్సెప్ట్ చేసాం అంటే అంతవరకు బాగానే ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎస్పెషల్లీ ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతాది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఏంటి మిగతాది? ఆయనకి ఒక సిస్టమ్ ఉంది, వీ హ్యావ్ టు ఫాలో ఈ సిస్టమ్ అని చెప్పి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. వీ యాక్సెప్ట్ గాడ్ బట్ వీ డోంట్ యాక్సెప్ట్ ఈ సిస్టమ్. ఐ యాక్సెప్ట్ ఇండియన్ గవర్నమెంట్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. విల్ దట్ వర్క్? That will not work. That will not work. That will not work. Never that works. Never that works. సో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నారు. అందుకే ఇవాళ కరోనా వచ్చింది. ఈ పాషండ మతాల వాళ్ళు భగవంతుని యాక్సెప్ట్ చేస్తున్నారు. భగవంతుని సిస్టాన్ని, భగవంతుని రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం మూలాన టుడే ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రీసెంట్ టైమ్స్, దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ లాక్డ్ అవుట్, లాక్డ్ డౌన్ టు ద హోమ్స్. భగవంతుని లా ఆఫ్ కర్మ, దిస్ ఇస్ యాక్చువల్ అవుతుంది. ఇప్పుడు లా ఆఫ్ కర్మ అప్లై అవుతుంది. చాలా మంది అంటున్నారు భగవంతుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. దే ఆర్ గోయింగ్ టు సీ దట్ నౌ, రైట్? గాడ్స్ మిల్స్ ఆర్ స్లో బట్ ఎక్సీడింగ్లీ ఫైన్. ఇట్ ఈస్ సేయింగ్ ఇన్ క్రిస్టియానిటీ. ఏంటి? మనము దాన్ని ఏమంటారు? మిల్లో వడ్లు పోస్తాం. వడ్లు పోస్తే చక్కని బియ్యం వచ్చేస్తాయి బయటికి. అదేవిధంగా గాడ్ సైజ్ మిల్స్, ఆయన మిల్స్ ఉన్నాయి. ఆయన మిల్స్లో ఏమేస్తున్నాం? మనం చేసేటువంటి కర్మలను వేస్తున్నాం. కర్మలు వేస్తున్నాం. దాంట్లో బయటకు వచ్చే ఏంటి? రియాక్షన్స్ వస్తున్నాయి. యాక్షన్ చేస్తున్నాము, రియాక్షన్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి రియాక్షన్స్? ఎక్సీడింగ్లీ ఫైన్. ఇట్ మే బి టేక్ గాడ్స్ మిల్స్ ఆర్ స్లో బట్ ఎక్సీడింగ్లీ ఫైన్. దట్ ఈస్ ద సేయింగ్. yes, it may look like it's working very slow. We don't know. నిన్న ఏం చేసామో మనకు తెలియదు. ఎందుకు చేస్తున్నా తెలుస్తుంది, రైట్? ఏం చేసామో తెలియదు. బట్ ఇవాళ కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్సీడింగ్లీ ఫైన్. ఇట్ ఈస్ లాకింగ్ డౌన్, ఇట్ ఈస్ పనిషింగ్ ఇన్ వాట్ ఎవర్ ద వే ఇట్ ఈస్ నీడెడ్. ఒక్కొక్కడు జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సిమ్టమ్ ఒక్కొక్కడు ఒక రకంగా సఫర్ అవుతున్నాడు. విదేశం నుంచి వస్తున్నారు, వచ్చి 14 రోజులు అక్కడెక్కడ వికారాబాద్లో ఉండాలి, క్వారంటైన్లో. పెట్టిన ఫుడ్ తినాలి, చచ్చినట్టు పడుకోవాలి, అంతే. దాట్స్ ఇట్. నో మోర్ ఫ్రీడమ్ ఫర్ యూ. దిస్ ఈజ్ లా ఆఫ్ నేచర్. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ. కర్మ అంటే ఇది కర్మ. కెన్ ఎనీబడి ఎస్కేప్ దట్? క్రిస్టియన్ అన్నాడు, నేను కర్మ చూడట్లేదు, నాకు కర్మ అవసరం లేదంటే, ఈ కర్మ అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావు. బట్ యూఆర్ అండర్ గోయింగ్. ఎవ్రీబడి ఈస్ అండర్ గోయింగ్ దర్ ఓన్ కర్మ, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ డోంట్ యాక్సెప్ట్. దిస్ ఈజ్ లా ఆఫ్ నేచర్. Law of nature is nothing but karma. Okay, so ఎందుకు మాట్లాడుకున్నా? Law of karma states for every action there is an equal and opposite reaction. That is Newton's third law of motion. So entire world is facing that. Christianity లో ఇంకోటి ఉంటుంది. ఏంటిది? what you sow
సో షెల్ యూ రీప్. అంతే కదా. ఇవాళ మామిడి టెంక పెడితే పనస పండు రాదు కదా. మామిడి టెంక పెడితే మామిడి చెట్టే వస్తుంది, మామిడి కాయలు వస్తే మామిడి పళ్ళే వస్తాయి. అలాగే అలాగే పనస మొక్క పెడితే పనస సీడ్ పెడితే పనస పండే వస్తుంది. వాట్ యు సో షెల్ యూ రీప్. వడ్ల గింజలు వస్తే వడ్ల గింజలు వస్తాయి. నువ్వు పాపం చేస్తే పాపమే వస్తుంది. పాపమే వచ్చింది ఇవాళ. యు ఆర్ killing, you are eating whatever that comes to your mind, whatever comes to your mouth, whatever is coming in front of you, you ate. Now you can't eat anymore, right? You can't eat anymore. I saw that video of Canadian prime minister's wife. She is telling in that condition also, I saw, see, the sinful nature చూడండి. ఈవెన్ ఆ కండిషన్లో కూడా ఎక్స్క్రూషియేటింగ్ పెయినింగ్ కండిషన్, దే ఆర్ ఆల్మోస్ట్ అబౌట్, దే ఆర్ సీయింగ్ డెత్ ఐ టు ఐ, దే ఆర్ ఏబుల్ టు సీ ద డెత్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో దే హ్యావ్ నాట్ బెంట్, their minds have not bent. They could see their end, but they could not bend. In that, she is on the deathbed. She can die at any moment. She's just waiting for her time, that's all. And that she is speaking foul language. She is speaking foul language. That means what? The mind is not bent. This is the situation. This is a sinful nature. It continues. It continues. Next life. Again. Fortunately, human life. Unfortunate, anything could be. Hog or dog. Especially Western world. Dogs are famous. Hogs also. Right? So what you sow, so shall you reap. This is karma. This is karma. So one should be very careful of each one of our thought, each one of our word, each one of our deed or act. Manasa, vacha, karmana. మనం అనుకున్నా వెళ్ళిన మైండ్లో ఏమైనా థింక్ చేయొచ్చు. ఎవరు చూస్తున్నాడు? నో. దట్ వన్ డే విల్ బికమ్ వర్డ్. వెల్, ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్. వెల్, that one day, your deed, word will become deed. That will become act. Today, what I am acting, one time we spoke. Whatever we are speaking, one time out that's thought. So everything is starting at thought process. So you should control the thought. Don't think that there are no reactions for thoughts. Yes, there are reactions for thoughts also. There are reactions for thoughts, there are reactions for words, there are reactions for acts. This is karma. So we should be very, very careful. Who is telling this? Which school is teaching this? Which university is teaching this? This needs to be in the textbook. You show me in which CBSE, ABSE lo undi. No, there is no BSE has this subject matter. Karma Siddhantam ekkada undi. One chapter should, five topics, 5 subject matters should be there. Each one subject. భగవంతుడు ఒక సబ్జెక్టు, జీవుడు ఒక సబ్జెక్టు, కర్మ ఒక సబ్జెక్టు, ప్రకృతి అలా ఈ 5 సబ్జెక్టులు పెట్టాలి. ఎట్లాగే వాళ్ళు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ప్రతి క్లాస్లో. దీస్ షుడ్ బి ద 5 సబ్జెక్ట్స్. Then you don't need anything else. No police, no need of police, no corona. If we have these 5 subject textbook in the school, there is no corona forever. There is no lockdown. Unfortunately, that is not going to happen because it's different. Okay, next. We are accountable for everything we think, we speak. Therefore, we must be aware of the consequences of activities we perform. Sometimes we think there is no one in control. I can do anything I want. But you will get the result, whether you want it or not. Therefore, as human beings, we should be very, very careful. That's what about the animals? What about the animals? Well, the animals don't have any karma. They are already under karma. They are undergoing karma, their karma. They are not generating any more karma. Because they became animals, the reason they became animals because of their past karma. That's why they became animals. So that's why they are just burning their karma. వాళ్ళ కర్మను అవి కాల్చేస్తున్నాయి. అంతేకాని ఆ కర్మను అవి ఇంకా ఎక్స్ట్రా కర్మ చేయవన్నమాట యానిమల్స్కి. మనం ఏం చేస్తున్నాము?
మన కర్మను బర్న్ చేస్తున్నాము, మళ్ళీ కర్మని ఎర్న్ కూడా చేస్తున్నాం. వీఆర్ ఎర్నింగ్ అండ్ బర్నింగ్. అవర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఎర్నింగ్ అండ్ బర్నింగ్, ఎర్నింగ్ అండ్ బర్నింగ్. భాగవతంలో నిద్రయా హిరేతే నక్తం వివాయేన వావచ దివాచార్ద హియాజ రాజన్ కుటుంబ భరణేనవా. మనిషి డే టైంలో ఏం చేస్తున్నాడు? డే టైంలో అంటే ఏం చేస్తున్నాడట? బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతున్నాడు. ఈ రెండు పనులు చేస్తున్నాడు మనిషి. భాగవతం సో హెవీ, సో గ్రాఫిక్, సో హెవీ, సో గ్రాఫిక్, సో బ్లంట్, నో మర్సీ. దట్ ఈస్ కాల్డ్ భాగవతం. భాగవతం అంటే శాస్త్రం. శాస్త్రం అంటే ఇట్స్ లైక్ గురు. గురు మీన్స్ కట్. భాగవతం చెప్తుంది ఇవాళ హ్యూమన్ బీయింగ్స్, ఇండియన్స్, అమెరికన్స్, మెన్ అండ్ ఉమెన్, హూ ఎవర్, రిచ్ అండ్ పూర్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ టూ థింగ్స్. ఐదర్ ఈజ్ ఎర్నింగ్ ఆర్ బర్నింగ్. వాట్ ఎవర్ హీ హాజ్ ఎర్న్డ్ హీ హాజ్ టు బర్న్. బాగా సంపాదించాలి, ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. సో బట్ యానిమల్స్ ఏంటి? వాటికి ఎర్నింగ్ లేదు, ఓన్లీ బర్నింగే. వాటి కర్మని ఇంకా కొత్తగా కర్మ చేసింది. ఎందుకు? దే గో బై ఇన్స్టింక్ట్. డిజైర్ వచ్చింది, ఆకలి వేసింది, అన్నం తినాలి, తినేస్తుంది. కడుపు నిండింది, నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టి దాని దిక్కు కూడా చూడదు. అదే యానిమల్. ఒక సింహం ఉంది, ఆ సింహం ఏం చేస్తున్నట్టు, దాని కడుపు నిండింది అనుకోండి, దాని పక్క నుంచి ర్యాబిట్ వెళ్ళినా, డియర్ వెళ్ళినా, ఏది వెళ్ళినా అది పట్టించుకోదు, పీస్ఫుల్. ఎందుకు? ఇట్ డజంట్ నీడ్. దట్ ఈస్ యానిమల్. గోస్ బై ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే దానికి తెలుగు పదం ఏంటి? దాని తెలుగు పదం ఏంటంటే కోరిక. దాని కోరిక కూడా అనడానికి లేదు. దాన్ని ఏమంటారు అంటే అవసరం. అవసరాన్ని బట్టే మసులుకుంటుంది అది. అవసరం లేకపోతే పట్టించుకోదు, ఎవరిని పట్టించుకోదు. అవసరం ఉంది, ఎవరినైనా పట్టించుకోదు. సింహం ఉంది, దానికి ఆకలేసింది, ఏనుగు అయినా ఎక్కి దూకేస్తుంది, తినేస్తుంది. రైట్? దట్ ఈస్ యానిమల్. తర్వాత ఇంకోటి, యానిమల్స్కి ఇండిపెండెన్స్ లేదు. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ కంప్లీట్లీ డిపెండ్, దే ఆర్ బౌండ్ అనమాట. వాళ్ళు కుక్క ఉంది, కుక్కలాగానే బిహేవ్ చేయాలి. కుక్క నరలాగా చేయడానికి వీల్లేదు దానికి, కుక్కలాగానే బిహేవ్. పిల్లి ఉంది, పిల్లిలాగే బిహేవ్. అది మ్యావ్ అనాల్సిందే, అది ఓ అనడానికి వీల్లేదు. ఇట్స్ బౌండ్ బై లాస్ ఆఫ్ నేచర్. రైట్? దట్ ఈస్ యానిమల్స్. అంటే హ్యూమన్ బీయింగ్కి ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం అంతా ఉన్నాం కాన్ఫరెన్స్ కాల్లో. అవసరం అనుకుంటే ఉంటాం, అవసరం అనుకుంటే వద్దనుకుంటే క్విక్ మన్, జస్ట్ బై వన్ క్లిక్ వీ కెన్ అవుట్, వీ కెన్ కమ్ బ్యాక్ అండ్ వీ కెన్ కమ్ అవుట్, గో అవుట్. ఇస్ంట్ ఇట్? ఇట్స్ ఫ్రీ విల్. భగవంతుడు అది మనకి ఇచ్చాడు. రైట్? యూ కెన్ లివ్ లైక్ ఏ క్యాట్, యూ కెన్ లివ్ లైక్ ఏ డాగ్, యూ కెన్ లివ్ లైక్ ఏ హాగ్, యూ కెన్ లివ్ లైక్ ఏ మ్యాన్, యూ కెన్ లివ్ లైక్ ఏ డెమిగాడ్. దట్ ఆప్షన్ ఇస్ దేర్, ఫ్రీ విల్ ఇస్ దేర్. ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉంది. వీఆర్ నాట్ బౌండ్ బై ఇన్స్టింక్ట్ కాదు మనం. దాన్ని ఏమంటారు? అవసరం. ఆకలేస్తుంది, నిన్న ఏకాదశి, ఆకలేస్తుంది, తిన్నామా? తినలే. ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉంది నీకు. ఓ ఇవాళ ఏకాదశి, we should not eat grains and beans, we have to fast, we have to do nirjal, or we can do fruit. In this way lot of gradation of intelligence ఉంది. అది యానిమల్కి, దానికి ఏకాదశి లేదు, ద్వాదశి లేదు, తినేసాయి, ఏది దొరుకుతుంది దానికి, ఆకలైంది, ఏది దొరుకుతుంది తినేస్తుంది. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్. రైట్? ఇన్ దిస్ వే so we have a choice. When we have a choice, we have a responsibility. Animals doesn't have any responsibility. ఎందుకు? వాటి చాయిసే లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ ఎ చాయిస్ ఇస్ దేర్. నీకు 10 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. 10 డిఫరెంట్ ఐటమ్స్లో నీకు చాయిస్ ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ. ఇది తింటే డయాబెటీస్ వస్తుంది, ఇది తింటే డయాబెటీస్ వస్తుంది, ఇది తింటే షుగర్ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ ఉంది, తినొద్దు, ఇంతే తినాలి, ఇదే తినాలి, ఇప్పుడే తినాలి. ఇలాగ దేశ కాల పాత్ర రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి మనకి. అంటే ప్రతి పనికి ఒక రెస్ట్రిక్షన్ ఉంది. యూ కెనాట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వెన్ ఎవర్ యూ వాంట్, వేర్ ఎవర్ యూ వాంట్, దాట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? మనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం మూలాన రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. దట్స్ వై హ్యూమన్ లైఫ్ ఈజ్ గ్రేట్ అంటున్నాం.
కంపేర్ టు యానిమల్ లైఫ్ ఈజ్ ఏ విధంగా చూసినా మంచిది కాదు, ఏ విధంగా చూసినా మంచిది కాదు. ఎస్పెషల్లీ కరోనా వచ్చింది గబ్బిలాల నుంచి వచ్చింది అంటున్నారు, రైట్? జంతువుల నుంచి అవి బాగానే ఉన్నాయి, దే ఆర్ సర్వైవింగ్. కరోనా ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు దెమ్. దే హ్యావ్ బిల్ట్ ఇన్ immunity power. They can resist to any kind of virus or any kind of disease. Okay, animal supposed a gabilon is supposed to live for 10 years 20 years and it will live for 10 years or 20 years. It doesn't do any akala mrityu led daniki. It will live and unless a human being goes and kills it, it will continue. But for us, it's not like that. Okay, so now yeah, wonderful thing. They have instinct. Yeah, Roji is a nice one. A cow will die. And point ఏంటి ఇక్కడ, they are following the laws of nature very perfectly. ఇలాగ ఒక కౌ ఉంది అనుకోండి, దానికి ఆకలిస్తే ఏం చేయాలి? గడ్డి తినాలి, గడ్డి మాత్రమే తింటుంది అది. అయ్యో ఇవాళ గడ్డి దొరకలేదు కానీ చెప్పి పక్కన ఉన్న పిల్లిని చంపేసుకొని తినదు అది. వాంట్స్ యూ కెన్ డూ ఇట్, బట్ యూ కెనాట్ డూ. ఎందుకు? ఇట్స్ నాట్ ఇండిపెండెంట్, చాయిస్ లేదు. గడ్డి నువ్వు తినాల్సింది గడ్డే తిన. మనిషి ఏం తినాలి? అన్నం వండుకొని భగవంతుని నైవేద్యం పెట్టుకొని తినాలి, కానీ మంచి గడ్డి కూడా తినగలడు. ఇవాళ గడ్డి తింటున్నాడు. ఇవాళ గడ్డి తినడం వల్ల కరోనా వచ్చింది. గడ్డి తింటే పర్వాలేదు, అది జంతువులను తింటున్నాడు, అందుకు కరోనా. ఎందుకు? చాయిస్. మనం వీ హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ అవర్ ఫ్రీ విల్ ప్రాపర్లీ. లైన్ ఉంది. ఏం చేయాలి? అది ఒక యానిమల్ తినాలి. ఆకలేస్తుంది, యానిమల్ దొరకలేదు, గడ్డి తింటుందా? నో, చస్తుంది. అది ఫస్ట్ లైన్ ఉంటుంది, చస్తుంది చివరికి దొరకకపోతే. బట్ గడ్డి మాత్రం తినదు, చాయిస్ లేదు దానికి. ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై ద గాడ్స్ లాస్. ఇట్ హ్యాస్ టు ఫాలో. బట్ ఫర్ us, no, we have a choice. So in this way ఏంటది? yeah so vegetarian and non-vegetarian food, right? So some animals are vegetarian, some animals are non-vegetarian. What is that? Herbivorous and carnivorous. Animals are carnivorous. For them there is no problem. But a human being becomes a carnivorous, there is coronavirus, right? Today coronavirus ఎందుకు వచ్చింది? Because a herbivorous, right? Human being is a herbivorous. What is becoming is carnivorous. Or in fact ఏమైంది? హెర్బివోరస్ కార్నివోరస్ కాదు, ఆమ్నివోరస్ అయిపోయింది మనిషి. ఓమ్నివోరస్ అంటే యూ కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, whenever you want, wherever you want, however you want. That is called omnivorous. Omni అంటే ఎవ్రీథింగ్. గడ్డి తింటున్నాడు, జంతువులను తింటున్నాడు, మనుషులను తింటున్నాడు, అన్నిటిని తింటున్నాడు. సో వాట్ హ్యాపెండ్? కరోనా వచ్చింది. సో యాక్చువల్లీ ఇది కరోనా ఎవరికి రావాలి? కార్నివోరస్కి రావాలి. బట్ దే ఆర్ నాట్ సఫరింగ్, ఓన్లీ హ్యూమన్ బీయింగ్ సఫరింగ్. Okay, now let's come to the subject matter. What is that? Karma. Because we have a choice, we are accountable for what kind of choices we make. Krishna says in Bhagavad Gita, 4th chapter, 7th verse, 17th verse actually. ఏమంటున్నాడు? కర్మణో హ్యపి బోద్ధవ్యం చ కర్మణః అకర్మణచ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. That means the intricacies of action are very hard to understand. మనం చేస్తున్న యాక్షన్ అంటే కర్మ. ఈ కర్మ యొక్క ఎక్స్టెంట్ మనకు అర్థం అవటం చాలా కష్టము. ఇవాళ నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఏ విధంగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. టుడే పీపుల్ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్. దే ఆర్ టాకింగ్ సో మెనీ థింగ్స్. But just that talking is creating so many problems in the world. అందుకని ఏంటి? మనం చేసే యాక్షన్ ప్రతిదీ, మనం చేసే యాక్షన్ కావచ్చు, మనం చేసే వర్డ్గా మాట్లాడే మాట కావచ్చు, ఆ చేసే ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా యాక్షన్సే, ఇవన్నీ కర్మలే. బట్ వీటి రియాక్షన్స్ ఇట్స్ వెరీ ఇంట్రికేట్ అంటే సీక్రెట్ అని కూడా కాదు. ఇంట్రికేట్ అంటే వెరీ కాంప్లెక్స్, అంటే చాలా
దాన్ని ఏమంటాం, చాలా కాంప్లెక్స్ అంటే ఏమంటాం తెలుగులో, ఆ, అంటే చిక్కుముడి లాంటివి, చాలా చిక్కు, అది మనకి వివరించలేము అన్నమాట, విపులీకరించలేము వాటిని మనం, రైట్. మనం వాటి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇవాళ నాకు థాట్ వచ్చింది, మంచి థాటో చెడు థాటో తెలియదు, బట్ థాట్ అయితే వచ్చింది, రైట్. అది ఎలా ఇంపాక్ట్ అవుతుందో, ఆ థాట్ హ్యాస్ టు కమింగ్ టు వర్డ్, దట్ వర్డ్ హ్యాస్ టు బికమ్ యాక్ట్, that act has to impact to influence some people. It influences me, it influences others. I cannot explain that. Karma అనేది it's not easy to explain. Suppose ఇవాళ కరోనా వచ్చింది, ఓకే ఓకే, we are talking about కరోనా too much, but okay, that's fine, that's good. ఓకే, వచ్చింది, అది ఎందుకు వచ్చింది ఇవాళ? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్? ఓకే, వచ్చింది. చైనాలో ఎందుకు వచ్చింది? చైనీస్, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. చైనీస్ ధర్మానికి విరుద్ధంగా పోవడం వల్ల వచ్చింది ప్రభు. ఓకే ఓకే, అంటే ధర్మానికి విరుద్ధంగా వచ్చింది. ఏ విధంగా ధర్మానికి విరుద్ధంగా పోయినారు? ఎంత ధర్మానికి విరుద్ధంగా పోయినారు? ఎక్కడ ధర్మానికి విరుద్ధంగా పోయినారు? ఇలాగ దాన్ని మనం దాన్ని ఏమంటారు, క్వాంటిఫై చేయగలమా? ఓకే, చైనా ఇది ఇలా చేసింది, దాన్ని క్వాంటిఫై చేయగలమా? సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ, బట్ కెన్ వి డూ ఇట్ కంప్లీట్లీ? హౌ లాంగ్, హౌ ఫార్ బిఫోర్ కెన్ వి డూ దట్? చేయలేం. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? చెప్పలేం. హూ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? హౌ మెనీ? 100, 1000, 1 lakh? హౌ మెనీ పీపుల్? హూ ఆర్ దే? ఇలాగ ఈ కర్మ అనే దాన్ని వీ కెనాట్ అనలైజ్ అని ఎవరు చెప్తున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు. ఆయన అనలైజ్ చేయగలడు, అనలైజ్ చేసుకోలేము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఇంట్రికసీస్ ఆఫ్ యాక్షన్ ఆర్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. నేను ఆల్వేస్ ఐ గివ్ ద ఎగ్జాంపుల్. ఇంట్లో ఒక బేబీ సఫర్ అవుతుంది ఫర్ సమ్ రీజన్. ఎంతమంది సఫర్ అవుతారు? ఒక బేబీ ఒక్కటే సఫర్ అవ్వరు. తల్లి సఫర్ అయితే తండ్రి, అత్త, మామ అందరూ, అమ్మమ్మ, నానమ్మ అందరూ, ఎవ్రీబడి విల్ సఫర్. అరే సఫర్ అయితే ఒక బేబీ సఫర్ అవ్వాలి కదా, ఆమెకు చిన్నదే జబ్బు వచ్చింది, వై షీ హాజ్ టు ఓన్లీ, ఆమె బాధపడాలి. మరి మిగతా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే దాని అర్థం ఏంది? ఆమె పడే సఫరింగ్లో వీళ్ళకి కూడా పోర్షన్ ఉందని అర్థం. ఎవ్రీబడి హాజ్ గట్ దేర్ ఓన్ పోర్షన్. తిలా పాపం తలా పిడికెడని. తిలా అంటే ఏంటి? నువ్వు గింజంత పాపం, కానీ అందరికీ తలా పిడికెడు వచ్చేసింది. ఎవ్రీబడిస్ గట్ హ్యాండ్ఫుల్. దిస్ ఇస్ ద సామెత, తెలుగు సామెత. It gives lot of meaning in it. So that's what is karma. ఇలా పాపం తలా పిడికెడు అనేది కర్మ అన్నమాట. ఇవాళ ఎవడో ఒకటి తప్పు చేశాడు, బట్ ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. అంటే ఏంటి? we all have portion in it. వెల్, చైనా వాడు తప్పు చేస్తే ఇండియా వాడు ఎందుకు ఉండాలి? ఎందుకు సఫర్ అవ్వాలి? వెల్, ఇండియా చైనా నువ్వు అనుకుంటున్నావు, కృష్ణు దృష్టిలో ఇండియా చైనా లేదు. Isn't it? You draw the boundaries and you think that this is India, this is China, this is America, this is Africa. For Krishna, it's all one piece of land. యాక్చువల్లీ మనం ఆ రోజు చెప్పుకున్నాం ఏంటి? ఒక ఆవాల బస్తాలో మన బ్రహ్మాండం వచ్చేసి, ఐఎమ్ టాకింగ్ బ్రహ్మాండం అంటే ఏంటి? ఒక ఎర్త్లీ ప్లానెట్ కాదు, ఈ బ్రహ్మాండంలో ఎన్ని ఉన్నాయి? 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈచ్ ప్లానెటరీ సిస్టంలో there are hundreds of thousands of planets ఉన్నాయి. One of that planet is our earthly planet. So our బ్రహ్మాండం ఏంటయ్యా అంటే ఒక ఆవాల బస్తాలో ఒక ఆవగింజ. దట్ ఈస్ మన బ్రహ్మాండం, మన ఎర్త్లీ ప్లానెట్ కాదు. బీ అండర్స్టూడ్ క్లియర్లీ, ప్లీజ్ పే అటెన్షన్. వాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎర్త్లీ ప్లానెట్. మన బ్రహ్మాండం గురించి చెప్తున్నా. మన బ్రహ్మాండం సచ్ ఎ బిగ్ థింగ్. దిస్ బ్రహ్మాండం ఇస్ రూల్డ్ బై బ్రహ్మ, 4-headed బ్రహ్మ. ఈ బ్రహ్మాండం యొక్క పరిమాణం ఏంటి? పరిస్థితి ఏంటట? ఒక ఆవాల బస్తాలో 50 కిలోల ఆవాల బస్తా ఉంది. ఆ ఆవాల బస్తాలో ఒక ఆవగింజ. ఆ ఆవగింజలో మనం ఎక్కడున్నాం? cannot even traced out, cannot be traced out. That is the situation. So in that so we are suffering. Why we are suffering? ఎవరో తప్పు చేస్తే మనం ఎందుకు సఫర్ అవ్వాలంటే దాని అర్థం ఏంది? మనకు కూడా తెలియకుండానే పోర్షన్ ఉంది. ఏ విధంగా మనం ముందు చెప్పుకోబోతున్నాం, రైట్? ఓకే, ఇఫ్ యానిమల్ ఈజ్ కిల్డ్, that is not the only person to be
punished, who has killed it, who has cut it, who has what do you call, eat it, who has distributed it. So many things, everybody. Tila papam, tala pedikada. Handful, enough. Enough to suffer. Enough to suffer, karma vachestundi. This is called karma. Okay, yeah, intricacies. One should know properly what's action, what is forbidden action, and what is inaction. Yeah, in this, therefore, one should know properly what is action, karma ante enti. What is forbidden action, vikarma ante enti. And what is inaction, akarma ante enti. రైట్, కర్మని మూడు విధాలుగా విభజించాలి. కర్మ అనేది ఒక దాని ఉంటే మూడు లైన్లు కిందకి గీస్తే ఒకటి వికర్మ, కర్మ వికర్మ రెండు ఒకటే. వికర్మ, సకర్మ, కర్మ, ఈ మూడు ఉంటాయి. మూడు విధాలుగా డివైడ్ చేయబడుతుంది. ఏంటవి? సో number one, there are two kinds of karma. No, actually three kinds, or at least two kinds. In the sense, one is good karma, one is bad karma. Right? Okay. In the scripture, just like in a manual, you get a manual. You get to do's and don'ts. Do this, do this, do this. This is one good karma. Don't do this, don't do this. There are bad karma. Right? Okay, TV కొన్నాం. టీవీలో కొన్ని డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. డూస్ ఏంటయ్యా? గుడ్ కర్మ. You have to switch on the TV properly. You have to give a proper voltage. There should be a stabilizer. In this way, there are do's. So many do's ఉంటాయి. Should not to operate for longer. Don't go to too much voltage. ఇలా don'ts ఉంటాయి. Isn't it? In that way, there are some good, there is some bad. So ఎక్కడున్నాయి ఇవన్నీ? ఒక మాన్యువల్లో ఉన్నాయి. సో మనకి ఎప్పుడైతే ఈ మానవ జన్మ అవార్డు చేయబడిందో, దీస్ ఆర్ ఆల్ గివెన్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ gurus, in the form of sadhus. We have been given these things. But so there are some restrictions. In the sense, according to time, place, and circumstances, what is right and what is wrong. Sometimes it may be right, sometimes the same thing may be wrong. How can we decide that? According to time, place, circumstances, or desha, kala, patra. Desha ante place, kala ante time, patra ante person or situation. Desha, kala, patraన్ని బట్టి ఒక యాక్షన్ గుడ్డా బ్యాడా చెప్పబడుతుంది. రైట్, ఒక సమయంలో చేసింది రైట్ యాక్షన్, అదే యాక్షన్ వేరే సమయంలో చేస్తే తప్పు. ఒక ప్లేస్లో చేస్తే అది రైటు, ఇంకో ప్లేస్లో చేస్తే రాంగ్. ఇదంతా ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ బీన్ సో మచ్ ఇంటెలిజెన్స్ ఇవ్వబడింది కాబట్టి హ్యూమన్ బీయింగ్స్కి వీ హ్యావ్ గాట్ this much understanding and this much knowledge restriction is given అనమాట. సో అందుకని yeah, what is right for one person is wrong for another person, isn't it? We see that, we know this, right? If suppose something to eat, that the same thing is not good for a child, but it is a necessity for an adult. So అలాగా what is correct for one person is not correct for another person. Okay, you give a beautiful example. Yeah, if you eat a food, only a little food, then it is considered very pious, especially nowadays, right? Eating less is very good. But if you eat even little food on Ekadashi, it is considered impious. Especially in Ekadashi, జనరల్గా తక్కువ తినాలి, మంచిదే. బట్ ఏకాదశిలో తక్కువ తినడం కూడా తప్పే. యూ కాంట్ ఈవెన్ పుట్ వన్ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఇన్ ద మౌత్. సేమ్ యాక్షన్, తక్కువే తింటున్నా నేను, కానీ ఏకాదశి, జస్ట్ ఐఎమ్ గివెన్ ఎగ్జాంపుల్.
Right? Same action. Action it is same. Eating less. Very nice. But can you eat on Ekadashi? And same action, different time. Time మారింది. Time మారింది. Right? Next, if a thief breaks into someone's house, right? ఇంట్లో దొంగ చొరబడి సామాన్లు ఎత్తుకుపోయాడు అనుకోండి. చాలా సామాన్లు ఎత్తుకుని పోయాడు. ఇట్స్ బ్యాడ్. తీసుకుపోయి జైల్లో పెడతాం. కానీ సపోజ్ ఒక ఇల్లు కాలిపోతుంది. అదే దొంగ, అదే వ్యక్తి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి డోర్ పగలగొట్టుకొని సామాన్లను తీసుకొచ్చి బయట పెట్టాడు. అది ఎత్తుకొని పోయాడు. ఈజ్ దట్ బ్యాడ్? Good. Actually, you broke the house, with bravely and brought out the so many things out. You will appreciate him. Action same, person same, but the situation is different. So in this, ఎందుకు చెప్తున్నా ఇదంతా? కృష్ణ ఒక మాట చెప్పాడు, గహన కర్మనోగతి అన్నాడు. అంటే ఈ కర్మని అనలైజ్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అని చెప్తున్నాడు ఆయన. అది ఎక్కడ రైట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎవరికి రైట్ అవుతుంది, ఎవరికి రాంగ్ అవుతుంది, ఎప్పుడు రైట్ అవుతుంది, ఎప్పుడు రాంగ్ అవుతుంది. Is also big complex equation. అది చెప్పడానికి these are the examples అన్నమాట. So it is not the activity but who does it. యాక్టివిటీ ఇంపార్టెంట్ కాదు, ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఎవరు ప్రభుజీ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చిన్న బేబీ, స్మాల్ బేబీ, 1 year old మంత్స్ బేబీ ఉంది. దట్ బేబీ when we are holding, he will kick on our face. మనం ఏం చేస్తాం? అబ్బా ఇంకా తండ్రా అంటాం. మన కాళ్ళుగా మనం మొహాలు పెట్టుకుంటాం. రైట్? అదే సేమ్ బేబీ, సేమ్ సన్ ఆర్ డాటర్ 2-3 years వచ్చి మన మొహం మీద తన్నారు అనుకోండి, వాట్ వి డూ? వి స్లాప్ దెమ్. వై? నీ పిల్లనే కదా. ఎర్లియర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్, వై కాంట్ యూ ఎంజాయ్ నౌ? మారిపోయింది. దేశ కాల మాత్ర మారింది, టైం మారింది, సిచ్యువేషన్ మారింది, పర్సన్ మే బి సేమ్. సో ఇలాగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇట్ ఈస్ నాట్ ద యాక్టివిటీ బట్ హూ డస్ ఇట్. ఎవరు చేస్తున్నారు? అండ్ వెన్ హీ డస్ ఇట్, ఎప్పుడు చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, అంటే ఎందుకు చేస్తున్నాడు ఆయన? వై డస్ హీ డూ ఇట్? డిపెండింగ్ ఆన్ దట్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్. So it should be seen in terms of time, place, circumstances. However, in this world, 4 activities, right? We are talking about the activities and karma gurinchi maatladukuntunnam. So however, there are 4 activities are considered absolutely sinful. Entadi? Absolutely అంటే we should not do ever, never. ఏంటది? అబ్సల్యూట్లీ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఏంటి? అకార్డింగ్ టు భాగవతం, వాట్ ఈస్ దట్? ఫర్గాట్ ది శ్లోక. తతాశ్చ అనుదినం సత్యం శౌచం క్షమ కాలేన వలినా రాజన్ నా అంక్షతి ఆయుర్బలం శృతి. ఆ శ్లోకం ఉంది. దాంట్లో 4 things are considered as sinful. What are they? Imitating, intoxication, illicit sex, and gambling. These 4 are considered absolutely sinful. Because ఎందుకు? ధర్మం అనేది ఈ 4 ఏంటంటే పిల్లర్స్ లాంటివి. ఈ 4 పిల్లర్స్ నిలబడుతుంది. ఏంటి ఆ పిల్లర్స్? సత్యం, క్షమ, సత్యం, శౌచం, క్షమ, దయ. ఈ 4 పిల్లర్స్. ఒక టేబుల్ నిలబడాలి, ఒక జంతువు నిలబడాలి. ఏంటి? 4 కాళ్ళ మీద నిలబడుతుంది. అలాగే మర్సీ, ట్రూత్ఫుల్నెస్, క్లెన్లీనెస్, ఆస్టెరిటీ. దీస్ ఆర్ ద 4 things. దీస్ ఆర్ ద 4 pillars. మన జీవితంలో ఈ 4 ఉన్నాయా చూసుకో. ఉంటే మనం ధర్మంగా బతుకుతున్నాం అర్థం. ఈ 4 ఒకటి పోయినా కూడా కుంటి వాళ్ళం మనం. 3 కాళ్ళతో నడవలేము, 2 కాళ్ళతో నడవలేము, 1 కాళ్ళతో అసలే నడవలేము. మన జీవితంలో ఇవి ఉన్నాయా? ఎస్, ఇవాళ సొసైటీ సఫర్ అవుతుంది. ఎందుకు సఫర్ అవుతుంది? ఫర్ వాట్ ఎవర్ ద డిసీజ్ ఆర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ సఫరింగ్. ఎందుకు? 4 పోయినాయి. ఇవాళ 4 లేవు.
4 లేవు యాక్చువల్. టు బి ఫ్రాంక్ 4 ఆర్ గాన్. Mercy is gone, truthfulness is gone, cleanliness is gone, austerity is gone. అంటే అంటే దాని అర్థం ఏంటి? మర్సీ ఎలా పోయింది? మర్సీ ఎలా పోయింది? బై కిల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ and eating it for our satisfaction of the 6 inches tongue, mercy is gone. Right? Within our heart, mercy is within our heart is lost when just for the satisfaction of tongue we are ready to cut the throat of any other living entity. In that way, mercy is gone. Next, truthfulness is gone. Satyam means Satyam. First is Satyam, Saucham. Satyam, Saucham, Kshama, Daya. Daya means mercy. Mercy పోయింది. Satyam, truthfulness is lost. ఎప్పుడు truthfulness? When we engage in gambling. ముందు చెప్పుకున్నాం కదా, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, illicit sex and gambling. Gambling, through gambling ద్వారా truthfulness is gone. ఎందుకు? గ్యాంబ్లింగ్లో చీట్ చేయాలి. యూ హ్యావ్ టు చీట్ ఈచ్ అదర్. యూ హ్యావ్ టు చీట్ ఈచ్ అదర్. అప్పుడు దట్స్ కాల్డ్ గ్యాంబ్లింగ్. సో గ్యాంబ్లింగ్ ఏ విధంగా రాంగ్? ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. భగవంతునికి చెందినటువంటిది ప్రపంచంలో. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన భుంజీత మాగృత కశ్యస్విధనం. ఈ ప్రపంచంలో ఈశావాస్యం, ఈశా అంటే కృష్ణ, ఆవాస్యం బిలాంగ్స్ టు కృష్ణ. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదం సర్వం ఈ ప్రపంచంలో ఉన్న సర్వం. సర్వం అంటే ఎంత? అంత ఎవ్రీథింగ్, బోత్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, చర అచర, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. అండ్ వాట్ ఎవర్ వై అండ్ వై వి ఆర్, బికాస్ యు ఆర్ హియర్, యు హ్యావ్ గివెన్ సమ్ కోటా, యు హ్యావ్ గివెన్ సమ్ రెంట్. Therefore, sometime you enjoy whatever is given to you and you get out of this place and vacate this place. Somebody else will come. Tomorrow I am saying this is my house, this is my house, but after 100 years, whose house this is? Somebody else. It's not mine. We are telling that this land belongs to me. They are right. This land belongs to so and so person. Trespassers will be prosecuted అని చెప్పి ఉంటుంది. ఇట్లాంటి బోర్డ్స్ అని చూసి భూమాత నవ్వుకుంటుందరా. ఇట్లాంటి బోర్డ్స్ అని చూసి భూమాత నవ్వు. ఎందుకంటే అరే బాబు, నీలాంటి వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది వచ్చి ఇలాగే బోర్డులు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు కూడా వన్ ఆఫ్ దెమ్. యూ విల్ బి గాన్ వన్ డే. బట్ మనం ఏం చేస్తున్నాం? ఇలా బోర్డులు పెట్టేసి ఇది నాకే చెందుతుంది. దిస్ ఈజ్ ఫులిష్నెస్. దిస్ ఈజ్ ఫులిష్నెస్. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, ఏంది? ట్రూత్ఫుల్నెస్. సో when we gamble, truthfulness is gone. Because everything belongs to God. How can you trade or how can you gamble? How can you gamble with somebody's property? Can I gamble somebody else's property? పక్కన వెళ్ళి నేను గ్యాంబుల్ చేయగలనా? ఒక జూదంలో వెళ్ళిపోయి ఓకే నేను వెళ్ళి పెట్టేస్తున్నాను జూదాలు పెట్టేయగలను అనేది? ఇట్స్ నాట్ యువర్స్. హౌ కెన్ యూ గ్యాంబుల్ ఇట్? సిమిలర్లీ ఈ ప్రపంచంలో ఏంటి మనది చెప్పండి? ఏది మనది కాదు, ఇంక్లూడింగ్ మన శరీరం. ఈ శరీరం కూడా మనది కాదు. వదిలేసి వెళ్ళిపోవాలి. శరీరం ఉంటే మనం వెళ్ళిపోతూ ఉంటుంది. జనాలు కూర్చొని ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళి కాల్ చేస్తారు దేని. ఇట్స్ నాట్ యువర్ బాడీ. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బాడీ, ఇట్ షుడ్ కమ్ విత్ యూ. బట్ యూ ఆర్ గాన్ సమ్వేర్. You think that your body is here only. It is not going anywhere. It is not becoming ash. So కాబట్టి ఏంటి? Truthfulness is gone. Truthfulness losses when we are gambling. Next, cleanliness. Cleanliness of the mind is lost when person engages in illicit sexual relationship outside the marriage. Right? It's a cleanliness. Your mind should be clean. But when you do these illicit reactions, you lost that cleanliness. Satyam, Saucham. This is called Shaucham. Saucham poindi. Today, Saucham is gone. People are, especially in the Western world, no cleanliness. Zero cleanliness. Prabhupada spoke very heavily and many times on this aspect. There is no cleanliness. And unfortunately, the same thing is getting imported to India. And India is not too far to be bombarded with sinful activity of uncleanliness. So next, Satyam,
శౌచం, క్షమ. Kshama means austerity. Austerity is lost when a person engages in any form of intoxication. Next is హరే కృష్ణ intoxication. ప్రభుజీ, అమ్మా. వెస్ట్రన్ కంట్రీస్ లో క్లీనినెస్ లేదన్నారు. బట్ నార్మల్లీ మనం అనుకుంటాం కదా, వాళ్ళు శుభ్రం ఉంటారు, మన కంట్రీ పరిశుభ్రం అని. కొంచెం దాన్ని క్లారిఫై చేయగలరా? క్లెన్లీనెస్ అంటే ఇక్కడ నాట్ ఏ ఫిజికల్ క్లెన్లీనెస్, అది నాకు కావాలి, చెప్పండి ప్రభుజీ. అది మెంటల్ మైండ్. ఇక్కడ చూసారా, క్లెన్లీనెస్ ఆఫ్ ద మైండ్ ఈజ్ లాస్ట్ వెన్ ఏ పర్సన్ ఎంగేజెస్ ఇన్ ఇల్సిట్ యాక్టివిటీస్. సో బేసికల్లీ అవర్ మైండ్స్ హావ్ గాట్ పొల్యూటెడ్. పొల్యూషన్, ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఉంది అంటే ఏంటి? ఎయిర్ క్లీన్గా లేదు. దట్ మీన్స్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్ అంటే ఎయిర్ క్లీన్గా లేదని అర్థం. మైండ్ ఈజ్ పొల్యూటెడ్, దట్ మీన్స్ మన మైండ్ ఈజ్ నాట్ క్లీన్. మైండ్ ఎప్పుడు పొల్యూటెడ్? వెన్ ద మైండ్ ఈజ్ involved in the illicit thoughts. Your mind is polluted. When the mind is polluted, how does that matter whether the surroundings are clean or unclean? Who cares? Because your mind itself is unclean. Your mind is also, especially if you go to the Western world, yes, the roads are very clean, the houses are very clean, neat, everything is very neat, but their minds are polluted. And they are involving in all illicit actions. What is happening today in the Western world? No person has got mother and father. Either they have mother or father, or no mother and father, orphans. 25% of the people are in jails in the Western world, especially in America. 25% of the population is in jails, in American jails. Nobody knows today. No newspaper publishes, no YouTube publishes that. Why? Because their minds have got polluted. Their minds are not clean. Shaucham, there is no shaucham. Ashaucham, that is called ashaucham. We can live in a filthy place. When our mind is clean, we can live in the forest. We don't care. But if the mind is living in a neat place, it doesn't make any sense. Doesn't make any use. Your mind is gone, body gone. Word is gone. Your mind is polluted, your words are polluted, your actions are polluted. How does that matter? To be frank, ఎర్త్ భూమాత ఏమంటుంది? భూభారం పెరిగిపోతుంది. ఏ విధంగా భూభారం పెరిగిపోతుంది? భూభారం పెరిగినా నీకు మంచి ఒక కొండగుట్లు వచ్చి పడ్డాయా పైనుంచి వచ్చి? వేరే ఎర్తుల ప్లానెట్ నుంచి వచ్చి ఈ భూ ప్లానెట్ మీద పడ్డాయా? సముద్రాలు పెరిగాయా? కొండలు పెరిగాయా? ఎందుకు భూమికి భారం? భూమికి ఏది భారం చెప్పండి? ఏది భారం కాదు భూమికి. మన సిన్ఫుల్ టెండెంటీస్, మన అన్క్లీన్డ్ మైండ్స్ ఆర్ ద బర్డెన్ ఫర్ ద భూదేవి. దట్స్ వై షీ ఈస్ గోయింగ్ టు విష్ణు అని మొరబెట్టుకుంటాను. నాకు భూభారం పెరిగిపోయింది, తగ్గించు అని చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ పెరిగింది? వాళ్ళే మనుషులు, వాళ్ళే పుడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఎక్కడ పెరిగింది? పాపం అన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ పొల్యూటెడ్ మైండ్స్. In that way, cleanliness, illicit actions are the works to the uncleanliness. So next is austerity. Austerity is last when a person engages in any form of intoxication. Rakarakal intoxication. No, there are so many intoxications. First intoxication enti? Can anybody tell what is the first intoxication? We have been discussing since at least 2 months నుంచి పొద్దున మధ్యాహ్నం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఇస్ ద బెస్ట్ ఇంటాక్సికేషన్? హరే కృష్ణ, మొబైల్ ఫోన్. ఓకే, ఇంకా yes, that is one of the intoxication. TV intoxication. Okay, yes, phones, TV, mobile phones, TV. లేట్ గా లేవడం ప్రభుజీ. Okay, very good. అది దరిద్రం. Yes, bro, you are talking about me, Prabhu. Okay, very good. ఇంకా about me. నో ప్రభుజీ, అలా కాదు. అసలు కొంతమంది సండే అయితే 10 వరకు లేవరు కదా. మేము రోజు కూడా పడుకుంటాం. నాకు ఉంది we are talking about Sunday. We are talking about weekdays. You are talking only Sunday. ఇంకా what is the best intoxication? We have been discussing.
ఇంటాక్సికేషన్ అంటే ఏంటి? ప్రిజర్వింగ్ ఫుడ్స్ కాదు కాదు ఇంటాక్సికేషన్ జరిగినప్పుడు ఏమొస్తుంది? ఒకడు బాగా తాగినప్పుడు ఏమొస్తుంది? మంచి చెడు తెలీదు, మొత్తం వస్తుంది. ఓకే, మత్తు అంటే దాన్ని ఏమంటారు? మత్తులో ఏం చేస్తాడు? మంచి చెడు తెలీదు, ఏం చేస్తున్నాడో ఇల్యూజన్ అయిపోతాడు కదా, ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ, ఇంటాక్సికేషన్ పెరిగినప్పుడు ఇల్యూజన్ లోకి వెళ్తాడు. అవును. అవునా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇల్యూజన్ ఇన్ దిస్ వరల్డ్? ఐఎమ్ పర్మనెంట్. ఓకే, యా, ఓకే, 99%. ఇంకొక పర్సెంట్ ఉంది, అది కూడా యాడ్ చేస్తే పని అయిపోతుంది. And this body. Thank you. Correct, Prabhu. Yeah, that's what I'm looking for. We are thinking that I am this body అనేది బిగ్గెస్ట్ ఇల్యూజన్ అన్నమాట. ఆ ఇల్యూజన్ ని ఎంత వదిలేస్తే అంత, 1% వదిలేస్తే 2%, 3%, 50, 100% వదిలేసిన రోజు వీఆర్ అవుట్. As long as that intoxication is there, we will be here only. 50% ఉంటే 50%, 100% ఉంటే 100%. So we have to come out of that biggest intoxication. So okay, let's not okay, but again, so intoxication is taking all these intoxications, different material intoxications, and of course this is the material intoxication also, but this is the biggest intoxication. In comparison to this intoxication, all other intoxications are very less, very small actually. Those are easy to be overcome, whereas this intoxication is going on life after life after life. We don't know how many lifetimes we have been undergoing this intoxication. So, but intoxication. So these are the 4 actions are sinful actions. కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఇంటాక్సికేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఇల్యూజన్, భ్రమ అని వస్తుంది. అఫ్ కోర్స్ ఇంటాక్సికేషన్ అంటే ఇక్కడ చెప్పే 4 పిల్లర్స్లలో సత్యం, శౌచం, క్షమ, దయ, దీంట్లో చెప్పేది ఇవే. ఈ ఇంటాక్సికేషన్స్ అంటే మెటీరియల్ ఇంటాక్సికేషన్స్, రైట్? డ్రింకింగ్ లిక్కర్, చాయ్, కాఫీ, ఇవన్నీ ఇంటాక్సికేషన్స్, రైట్? ఇక్కడ టాకింగ్ అదే, కానీ నేను కొంచెం ఫర్దర్ లెవెల్ తీసుకెళ్ళాను ఇంటాక్సికేషన్ అంటే. బట్ ఇక్కడ సందర్భానుసారంగా ఇక్కడ ఇంటాక్సికేషన్ అంటే ఇవే సింపుల్ యాక్టివిటీస్. ఏంటి? 4. ఏంటి? ఇంటాక్సికేషన్, డ్రింకింగ్, liquor, wine, all this, which will make you intoxicate, right? Illusion. You make you illusion, right? Next to truthfulness పోయింది, అది ఏంటి మనకు? Gambling, intoxication, gambling, illicit sex, and meat eating. These are the 4 sinful actions, and what they represent? These 4 things represent చేస్తాయి. ట్రూత్ఫుల్నెస్ ని, మర్సీని, క్లెన్లీనెస్ ని, హాస్టిలిటీని represent చేస్తాయి. So okay, but however, now one may ask a question: if these 4 activities are absolutely sinful, then how it is that a certain religion it is allowed to eat meat? Other religions ఉన్నాయి. మిగతా రిలిజియన్స్లలో, క్రిస్టియానిటీలో, ఇస్లాంలో మీట్ ఈటింగ్ is not a problem. క్రిస్టియానిటీలోకి వెళ్తే గ్యాంబ్లింగ్ is not a problem. Especially Western world is filled with illicit activities. Why they are not? It's not a problem for them. Why their Bible? The religion itself is a problem. The religion itself. Why it is allowing them? So వాళ్ళది కూడా రిలీజనే. మా రిలీజనే పెద్దది, మా వాడే బాసు, నమ్మపోతే లాస్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు కదా. So why it is happening? Those are not real religions. They are offshoots of Hinduism. With offshoots అంటే దీంట్లో నుంచి కొంచెం మంచి తీసుకొని మొదలెట్టారు. మిగతా వాళ్ళకి there is no word Hindu. Hare Krishna Mataji, there is no word Hindu in entire Bhagavatam or Bhagavad Gita. అవును, it is only Sanatana Dharma. అదే నేను చెప్పబోతున్నా. సనాతన ధర్మంది మనది. వాళ్ళకి అలాంటి ధర్మాలు లేవు. అవన్నీ ఎవరో మధ్యలో వాళ్ళు ఒక 500 ఏళ్ళ క్రితం, 1000 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినాయి. మనది ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ సనాతన ధర్మం మనది. అది తేడా. అందుకని వాళ్ళల్లో ఏదన్నా రాసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడం కూడా గ్యాంబ్లింగ్ కిందకే వస్తుంది కదా? వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పటం అనేది అన్క్లెయిన్ మైండ్, illicit activity. Okay, it is illicit activity because why we are telling unclean mind కదా, mind clean గా లేదు. So it's illicit activity. Yes.
మనం ఇలిసిట్ యాక్టివిటీ చేస్తున్నాం అనుకుంటాం. ఈవెన్ చాడీలు చెప్పడం కూడా ఇలిసిట్ నో వే. ఓకే, సో లెట్స్ కమ్ టు ద పాయింట్ ఇక్కడ. సో దెన్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద వరల్డ్. వెల్ మీ హిందూస్ వచ్చేసి మీరు చెప్తున్నారు కానీ మా రిలీజియన్స్లో దిస్ ఇస్ దేర్, మా స్క్రిప్చర్ చెప్పింది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? దట్స్ వై వీఆర్ ఫాలోయింగ్. ఇఫ్ యూ గో టు ఏ ముస్లిం, కౌ కిల్లింగ్ ఇస్ ద ప్రాబ్లం అంటే వాడు ఏమంటాడు? కౌ ఇస్ మై 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 ఏమంటారు, నాకు ఇష్టమైంది కావు చంపి తినడం అంటే నాకు ఇష్టమైంది అంటాడు వాడు. ప్రభుజీ, ఇఫ్ ఐఎమ్ రైట్, ఖురాన్ లో కూడా లేదంటే ప్రభుజీ, ఇది ఈ మధ్యలో మార్చిన వర్షన్స్ లో వచ్చినాయి అంట, కానీ ఇవన్నీ ఒరిజినల్ ఖురాన్ లో మీట్ ఈటింగ్ ఇవన్నీ లేవు. బట్ మరి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో అయితే మార్చేశారు మధ్యలో. వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్, ఈ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఇవన్నీ ఆ ఒరిజినల్ ఖురాన్ లో లేవంట. లేకపోవచ్చు, ఎందుకంటే అవన్నీ కూడా అప్షూట్స్ ఆఫ్ హిందూయిజం, సనాతన ధర్మానే కాబట్టి. ఇట్స్ ఎన్ ఆఫ్ షూట్, బట్ పర్వట్ అయిపోయిన నాలో ఎవరి వర్షన్ వాళ్ళు యాడ్ చేసేసుకున్నారు దాంట్లో. రైట్. ఇప్పుడు మనకు కూడా భగవద్గీతలో 100 మీనింగ్స్ ఉన్నాయి ఒక భగవద్గీతకి. అట్లనే అది కూడా వాళ్ళు రాసుకున్న అర్థాల్లో అలా రాసుకున్నారు. రైట్. Yes. So now we have to understand, but how it is allowed. How it is allowed. At least superficially. It's not supposed to be allowed, but they are saying allowed. Why? Even in Hinduism also some things are allowed. Even okay, right? So well, you are saying that meat eating, it is not allowed anywhere, but Islam lo gaani Christian lo వాళ్ళు రాసుకున్నారు, rewrite చేసుకున్నారు. But the same Sanatana Dharma also, it is allowed. Eating is allowed. సనాతన ధర్మంలో allowed. అంటే allowed అంటే అదేదో ఒక ప్రొసీజర్ ఉంది దానికి. అమావాస్య రోజు వెళ్ళి దుర్గామాత గుడిలో పూజ చేసి, దుర్గామాత చెవులో ఇవాళ నేను ఈ జంతువుని తింటున్నందుకు వచ్చే జన్మలో ఈ జంతువు నన్ను తినడానికి ఐఎమ్ పర్మిటింగ్ అని చెప్పి అప్పుడు సంపత్సు అనేది విన్నాను. రైట్. సో సనాతన ధర్మాలో కూడా ఇంటాక్సికేషన్ కి, ఎస్పెషల్లీ మీట్ ఈటింగ్ కి, ఇంటాక్సికేషన్ కి అలవెన్స్ ఉంది. ఎందుకు అలవెన్స్ ఉంది అంటే గాడ్ నోస్, కృష్ణ నోస్. ఎందుకు? దేర్ విల్ బి సమ్ లివింగ్ ఎంటిటీస్, దే విల్ బి కమింగ్ టు దిస్ వరల్డ్ విత్ దట్ మెంటాలిటీ. సో కృష్ణ హ్యాస్ టు ఫెసిలిటేట్ దెమ్. బట్ బిహైండ్ the reason for facilitation, there is a reason to prevent it. One day they have to remove it. He has to remove it. దాని కొరకి ఒక పద్ధతి పెట్టాడు. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ఏంటంటే ఇట్స్ ఎన్ ఫెసిలిటేషన్ టు సాటిస్ఫై ద డిజైర్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ ఫెసిలిటీ టు ప్యూరిఫై ద డిజైర్. This is the nature of the certain living entities. So వాళ్ళని కృష్ణ ఏం చేయాలి? He has to fulfill their desires, at the same time he has to purify them. He cannot allow them to continuously go forever. He cannot do that, because then he will be at the fault. At the same time, being a kind father, he cannot deny it. అంతే కదా, మన పిల్లలు చాక్లెట్ కావాలని అడుగుతారు. Out of love we cannot deny that. ప్రభుజీ, ఇక్కడ ఐ థింక్ ద ఎగ్జాంపుల్ ఈజ్ రాంగ్. ఇప్పుడు పిల్లలు, సారీ ప్రభుజీ ఐ యూజ్ రాంగ్ వర్డ్స్. ఇప్పుడు పిల్లలు చాక్లెట్ అడిగితే ఇస్తాము, బట్ వీ డోంట్ పనిష్ దెమ్ ఫర్ ఇట్ ఇన్ ఫ్యూచర్. బట్ కృష్ణుడు మనకి నాన్ వెజిటేరియన్ తినడానికి పర్మిషన్ ఇచ్చినా, ఈజ్ గోయింగ్ టు పనిష్ us ఇన్ ద నెక్స్ట్ లైఫ్, ఇన్ ద నెక్స్ట్ ఏమంటారు, మళ్ళీ పుట్టినప్పుడు పనిష్ చేస్తాడు పోయిన జన్మలో తిన్నందుకు. Okay, coming there. I'm coming there. Okay, so ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నా నేను? ఎగ్జాంపుల్ అంటే ట్రై టు అండర్స్టాండ్ కృష్ణస్ నేచర్, లివింగ్ ఎంటిటీస్ నేచర్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెసిలిటేషన్. యూ హావ్ అండర్స్టాండ్ 3 థింగ్స్ ఇక్కడ. కృష్ణస్ నేచర్ ఈజ్ టు fulfill the desire of the living entity, because he is a kind father. Okay, next, living entity's nature is to enjoy away from Krishna whatever he wants. ఫెసిలిటేషన్ ఏంటి? ఫెసిలిటేషన్ ఏం చేయాలి? ఈ రెండింటిని కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేట్ చేయాలి. కృష్ణ ఏంటి? అవుట్ ఆఫ్ హిస్ లవ్ ఈజ్ అలోయింగ్
At the same time, his duty is to not to allow. It's a very tricky process. It's a very tricky process, complex process, very tough process. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? ఫెసిలిటేషన్ పెట్టాడు. ఏంటి ఫెసిలిటేషన్? ఎస్పెషల్లీ మీట్ ఈటింగ్లో. మీట్ ఈటింగ్లో రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. బాబు నీకు మీట్ ఈటింగ్ టెండెన్సీ ఉంది, ఓకే తిను, కానీ నాట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, నాట్ ఎవ్రీ అనిమల్, నాట్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ మూవింగ్. అండ్ ఓన్లీ వన్ గోట్, ఓన్లీ గోట్స్. నాట్ గోట్ అని చెప్పి ఇచ్చాను అని చెప్పి స్లాటర్ హౌస్లోకి వెళ్ళి వేసేసి మిషన్లతో కోసేసి నైట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కాదు. నో, Not యూ even హ్యావ్ టు chickens. కట్. No, only one goat, that's it, only one goat, that too you only have to cut, nobody else on behalf of you. నా పని మనిషి ఉన్నాడు, వాడు వెళ్ళి కట్ చేసుకొస్తాడు, నేను తింటాను అనడానికి లేదు. నో, యూ హ్యావ్ టు కట్ యువర్ ఓన్ మీట్, ఓన్ గోట్. ఓకే, నాట్ ఓకే నా గోట్ నేనే కట్ చేసుకుంటున్నాను, ఓకే గోట్ ఉంది అని చెప్పి గోట్లను తెచ్చేసి నేనే కట్ చేసుకుని, అది కూడా సరిపోలే. వాట్ నెక్స్ట్? యూ హ్యావ్ టు ఈట్ ఇట్ ఆన్ ఓన్లీ అమావాస్య డే, అంటే మంత్లీ వన్స్, నాట్ ఎవ్రీ సండే బ్యాగ్ తీసుకోపోయి చికెన్ షాప్ ముందు నిలబడి లైన్లో వేసి కొట్టించుకొని తినంటాను, అది కూడా కాదు. ఏంటి? ఓన్లీ గోట్, నాట్ ఎవ్రీ టైమ్, మంత్లీ వన్స్. యూ హ్యావ్ నాట్ ఎవ్రీబడి అండ్ కట్, యూ హ్యావ్ టు కట్ యువర్ ఓన్ గోట్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దాట్, యూ హ్యావ్ టు ఆఫర్ దట్ గోట్ టు కాళీమాత. ఎందుకు? వై కాళీమాత? కాళీమాత ఈజ్ నన్ అదర్ దాన్ ది ఘోర రూప of this material nature. Kalimata, if you look at her with her 10 heads, 10 hands, 10 different weapons, tongue coming out, she is in a ferocious form. Looking at Kali, some people will be scared. Her nature is to scare the demons. So to that Kalimata, you have to offer this. Yeah, with a ప్రాసెస్ ఇస్ దర్, దానికి ప్రాసెస్ ఉంది, మంత్రాలు తంత్రాలు అన్నీ ఉన్నాయి దానికి. తీసుకెళ్ళి అన్ని కాళీమాత టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా కాళీమాత టెంపుల్ విలేజ్లో కానీ ఎక్కడ కానీ, ఇట్ ఇస్ అవుట్ సైడ్ ద విలేజ్, ఇట్స్ నాట్ ఇన్సైడ్ ద విలేజ్. ఆల్ ద కాళీ టెంపుల్స్ ఆర్ అవుట్ సైడ్ ద విలేజ్. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఓకే, సో వెన్ యూ ఆర్ ఆఫరింగ్ ద గోట్ టు ద కాళీ మాత, దెన్ వెన్ యూ ఆర్ కటింగ్ ద గోట్, it will be crying. She knows. People think that goat doesn't know. It knows. So when it is being cut, you have to look into the eyes of the goat. That is very important. You have to look into that. You have to feel the pain of the goat. You have to directly, straightly looking into the eyes of the goat. And while offering to the Kali, when you are doing it on your own, only the goat, on an Amavasya day, see, this many restrictions are there. 1, 2, 3, 4, 5 restrictions. And the last restriction, you have to chant a mantra in the ear of that goat. What is that mantra? Mam saha. Mam ante nannu, saha ante ninnu ఏ విధంగా చేస్తున్నానో నన్ను కూడా ఆ విధంగానే చెయ్యి. దట్ ఈస్ కాల్డ్ saha means. Mam saha, అక్కడి నుంచే మాంసం అని వచ్చింది. We are not pronouncing it properly. తెలుగులో కాబట్టి మాంసం అంటున్నారు, మాంస. బట్ ఇంగ్లీష్, హిందీలో కానీ సంస్కృతిలో కానీ మాంసహ అది. అంటే ఇప్పుడు అట్లా బలిస్తే నెక్స్ట్ మనం మళ్ళీ అలానే పుడతామన్నా ప్రభుజీ? అట్లా బలిచ్చినప్పుడు ఆ మంత్రం అది. ఎగ్జాక్ట్లీ, యా. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే మాంసహ అంటే అర్థం ఏంటి? మాం అంటే నన్ను, సహా నీకులాగనే, నేను నిన్ను ఎలాగ చేస్తున్నానో నెక్స్ట్ జన్మలో నువ్వు నన్ను అలాగా చెయ్యి. అంటే ఏంటి? నువ్వు నెక్స్ట్ జన్మలో మనిషి అయి పుడతావు, నేను గోట్ అయి పుడతాను, నువ్వు నన్ను వేసుకొని తిను అని చెప్పి ఆ గోటుకి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఎవరి సాక్షిగా? కాళీమాత సాక్షిగా మనం గోటుకు పర్మిషన్ ఇచ్చేసి దాన్ని కట్ చేసి తీసేసి కట్ చేసుకొని తిని, అది ఒక్కరోజే తినేయాలి, తెల్లారి తినడానికి లేదు. మళ్ళీ ఆ రోజు వండేసి తినేసి మిగిలితే బయటపడేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 months తర్వాత తినడానికి లేదు. పౌడర్ వేసుకొని, మీట్ పౌడర్ వేసుకొని చిన్నపిల్లలకు పెట్టడానికి లేదు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. ఆవుల్ని, ఎద్దుల్ని, బర్రెల్ని, కుక్కల్ని, పందుల్ని అన్నీ తీసేసి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పౌడర్ చేసేసి దే ఆర్ ఈటింగ్ ఆఫ్టర్ ఇయర్స్. దట్ ఈస్ బై కరోనా ఊరికే రాలే, పుణ్యానికి రాలే కరోనా. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇదేంటి? ఫెసిలిటేషన్. కృష్ణ has facilitated. What is the facility? You eat meat, but with these restrictions. I'm not telling you to not eat, but you eat with these restrictions. So ఎంత బుద్ధి తక్కువ అయినా కూడా he will do once, twice, thrice, 4 times. 5th time he will think, I am doing, and he will stop. He will stop. At least he will develop a tendency to stop. Tendency to stop, isn't it? This is called facilitation. It is there in the Vedic. Sanatana Dharma is there. It's only it is there in the Islam, it's there in Christianity. No, it is everywhere, it is there. But the way they are doing is different. They are doing everything and anything. కుక్కలు పిల్లి పందులు ఆవులు అన్నీ చేస్తున్నారు. అందులో వాళ్ళు కట్ చేయట్లేదు, మిషన్స్ కట్ చేయిస్తున్నారు. They are not offering to Kali. Of course, the Muslims say we are doing halal meat. What halal meat? What are you doing? They say that where it's halal meat, that means you can eat. What you can eat? You can eat. You cannot halal it to halal a cow, right? You cannot halal any other sheep. A chicken. No, only goat. And then they celebrate Bakri. Bakri means goat. They celebrate that. What they are doing? Tons. ఎవరి మేకను వాడే కోసుకుంటున్నాడా? They took it from there only. It's Vedic instruction, Vedic injunction only, but they are not doing it properly. మిగతా ఆయన పక్కన పెట్టేశారు. అవన్నీ తుంగలో దొక్కేసి ఓకే వేసేసుకొని తినడం. ఎందుకు నాకుంది, ఇస్లాంలో నాకుంది, తినమని ఉంది. తినమని ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఉంది సరే, ఎలా ఉంది? దాట్ వీ డోంట్ హ్యావ్. అది పక్కన పెట్టేసి అవసరం లేదు వాడికి. తినాలి అక్కడ చెప్పారు అంటే వానికి అక్కడ ఏంది చేసేది తప్పని తెలుసు. దానికి ఏం చేస్తున్నాడు? ఆ బూచి చూపిస్తున్నాడు అనమాట. నాకు లైసెన్స్ చూపిస్తున్నాడు. నాకు శాస్త్రంలో ఉంది లైసెన్స్. లైసెన్స్ మొత్తం చదవట్లే వాడు. లైసెన్స్ ఏముంది? నీకు పర్మిషన్ ఉంది అక్కడ. దాని పేరేంటి? స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఉంది లైసెన్స్లో. నీకు ఇష్యూయింగ్ డేట్ ఉంటుంది, అలాగే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నాకు లైసెన్స్ కార్డు చూసేసి నేను ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడతాను లైసెన్స్ అంటే నో, యూ విల్ బి ఇన్ ద జైల్. దీస్ పీపుల్ ఆర్ ఆల్ గోయింగ్ టు ద హెల్ ఫర్ దేర్ అన్లిమిటెడ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. నాట్ ఓన్లీ దే విల్ బికమ్ నెక్స్ట్ లైఫ్ ఓట్, అట్లా కాదు వీళ్ళు. దే ఆర్ గోయింగ్ ఫర్ ఎవర్ టు ద హెల్. That is the thing. So basically the point of what we are making is the allowance is there, but with restriction, and for a purpose the allowance is there. The purpose of the allowance is to restrict completely or remove completely, whether it's intoxication or whether it is meat eating, right? So this is the situation thing we have to understood. People ivala in ఏమంటే we have to explain this. If I know this today, I got this knowledge. My responsibility too is to tell everybody and anybody without any hesitation. Without any hesitation. Oh, వాళ్ళు ఏమనుకుంటారు? No. Knowledge means responsibility. Responsibility is to give that knowledge to others. Then only we are helping them. Otherwise, we are not helping them. Right? We are human by birth is a charitable. What is the biggest charity? Giving the knowledge is the biggest charity. Not giving the clothes, not giving the books, not giving, that is not the charity. That is not the real charity. Real charity is the giving the knowledge. We are saving this person from going to the hell. We are saving this person from becoming an animal in next life. This is the real charity. Okay, same thing. Same thing coming to the intoxication also. Intoxication also, government is opening bar shops. Not like Telangana government. Not like Telangana government. Okay, Telangana government's job is to encourage people to drink, but actually the Vedic injunction to open a bar shop is to restrict the people. Enduku tendency undi, drink chese tendency undi. Bhagavatam nice శ్లోక ఉంటుంది అక్కడ, I forgot. So ఏంది tendency ఉంది. ఆ tendency ప్రకారం he will drink. He will drink wherever he will drink. ఎక్కడ పడితే అక్కడ తాగేస్తారు వాడు. అందుకని ఏం చేసింది గవర్నమెంట్, అరే బాబు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తే జనాలంతా చూసి వాళ్ళంతా నేను ఫాలో అవుతారు. అందుకని రోడ్లో తాగకు, ఓకే, ఇంట్లో తాగు. తర్వాత ఏంటి, నేను గవర్నమెంటే తయారు చేస్తుంది. ఎందుకు గవర్నమెంట్ తయారు చేసిపోతే నీ బ్యాక్ యార్డ్లో నువ్వే తయారు చేసుకుంటావు. నువ్వేం తయారు చేసుకుంటున్నావో, ఎంత తాగుతున్నావో, ఎలా తాగుతున్నావో తెలియదు, చస్తావు. నువ్వు చస్తే నీ ఫ్యామిలీ అగమ్యం అయిపోతుంది, అవునా, దిక్కులేని అయిపోతుంది. సో కాబట్టి ఏం చేయాలి?
ఈ గవర్నమెంట్ తయారు చేసినటువంటి లిక్కర్ను గవర్నమెంట్ ఓపెన్ చేసినటువంటి షాపులో వచ్చేసి గవర్నమెంట్ పెట్టిన లిమిట్ ఏ విధంగా లిమిట్ చేస్తుంది గవర్నమెంట్? ఇది క్వార్టర్ బాటిల్ 200 రూపీస్, నెక్స్ట్ టైం 300 పెంచేస్తుంది. ఎందుకు? మీరు తగ్గించడానికి. రేట్లు తగ్గిస్తే ఎక్కువ తాగుతావు, అందుకని రేట్లు పెంచేస్తుంది. చూడండి, గమనించండి, ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంది. వాట్ ఈస్ ద రెస్ట్రిక్షన్? ద ఇంటెన్షన్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ ఇస్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ యూ, ఎట్ ద సేమ్ టైం అలో ఇట్. బట్ నాట్ లైక్ present day governments ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఎంకరేజింగ్ టు డ్రింక్, బికాస్ ఇఫ్ యూ డ్రింక్ we will get the money. We can use that money in a different purpose. We can enjoy nicely. Not like that. The purpose is completely defeated nowadays. And now in these present day governments, the purpose is completely defeated. Either meat eating or intoxication. Both are wrong. but the purpose in the Vedas mentioned is completely purify them, completely to get rid of them. So in this way, allowance is there, but with a purpose. So in this way, చాలా మంది అంటారు కదా, ఆ రిలీజన్ లో ఉంది, దట్స్ వై పీపుల్ ఆర్ గోయింగ్ టు అదర్ రిలీజన్స్. ఎందుకు? మన రిలీజన్ లో ప్రాబ్లం ఏంటి? అంత రెస్ట్రిక్షన్ ఉంది, అంత మాట్లాడుతున్నాం. సో ఆ రిలీజన్లోకి వెళ్తే వాళ్ళు అది కూడా వినాల్సిన అవసరం లేదు. గో హెడ్, స్కై ఇస్ ద లిమిట్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వేర్ ఎవర్ యూ వాంట్, హౌ ఎవర్ యూ వాంట్. Go to Islam, go to Christianity, you can do whatever you want. For that, they'll support you, they'll give some money. They're morally, physically, they are supporting you. So అందుకని those religions are increasing. Somebody was telling, why today Islam is religion is increasing? Why not it increases? One day everybody will become Islam. ఎందుకు? No restriction, you can do whatever you want. ఎస్పెషల్లీ మీట్ ఈటింగ్ అని ఇంటాక్షన్, అదే కదా ఇవాళ ప్రపంచానికి కావాల్సింది. పండుగ వచ్చిందంటే ఏంటి? పండుగ రోజు ఏం చేయాలి? ఫ్యామిలీ అంతా కూర్చొని భగవంతుని తలుచుకొని భగవంతునికి సేవ చేసి ప్యూరిఫై అవ్వాలి. పండుగ వచ్చింది అందుకు. ఇవాళ పండుగ అంటే ఏంటి? వెళ్ళి చుట్టాలందరూ రావటం, ఒక మేకనో గొర్రెనో కుక్కనో పందిని వేసేసుకోవటం, కలిసి తినటం, పాపం చేయటం, నరకానికి వెళ్ళటం. దట్ ఈస్ పండుగ. ఇవాళ పండుగ అర్థమే మారిపోయింది. ఇవాళ పండుగ పర్పసే మారిపోయింది. ఇవాళ not everybody, I cannot say everybody, of course there are always some good people. When I am talking something in general, I am talking majority, I am talking always good people are always there. All the religions are there. Islam lo manchi vallu unnaru, Christianity lo manchi vallu unnaru, Hinduism lo manchi vallu unnaru, lerani kaadu. But in majority, always talk majority, right? So ఆ విధంగా ఏం జరుగుతుంది? సో ద పర్పస్ ఆఫ్ అలవెన్స్ ఈజ్ డిఫీట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, అండ్ ఓకే, ఈవెన్ illicit sex also in the especially in our Vedic Vedas also, in Vedic life, there used to be prostitutes areas in certain villages. Enduko? There are some people, for them the facilitation is there. That doesn't mean that okay, you can go there always. Purpose is there. We should not defeat the purpose. So okay, next let's go to what kind of karma now? These laws of karma are applicable to human species only. It is not for the animals, as they only act instincts. So only for human beings who have independence to act or not act. Then next వచ్చేసి, karma has got two types of karmas, actions and reactions. What are that? Instant reactions, delayed reactions. You have to understand this also. Some of them are instant, immediately reaction ఎప్పుడు వస్తుంది? ఇమీడియట్గా వచ్చేస్తుంది. అవునా? ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్? రోడ్ మీద వెళ్తూ ఒక చంపంకులు కొట్టామనుకోండి, వాడు మళ్ళీ అంతే ఫోర్స్తోని అదే విధంగా మళ్ళీ ఇమీడియట్ కొడుతుంది. దట్ ఇస్ కాల్డ్ ఇన్స్టెంట్ రియాక్షన్, ఇజంట్ ఇట్? డిలేడ్ రియాక్షన్, రైట్? ఇప్పుడు యాక్షన్ చేస్తాం, నెక్స్ట్ 2 hours తర్వాత వస్తుంది, నెక్స్ట్ మార్నింగ్. టుడే ఇన్ దిస్ నైట్, టుడే ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ గుడ్, ఐ వాంట్ టు ఈట్ అండ్ ఎవ్రీథింగ్. ఐ గో టు షాప్ అవుట్ సైడ్, పానీపూరి, రోడ్డు మీద దొరికే చెత్త అంతా తినేసి వచ్చి పడుకున్నాను. తెల్లారు లేచి ఏంటి పరిస్థితి? కడుపు నొప్పి. It took some time. రియాక్షన్ ఏంటి? ఎస్, కడుపు నొప్పి వచ్చింది, పరిగెట్టు హాస్పిటల్కి వెళ్ళు.
యాక్షన్ రియాక్షన్. ఏంటి? డిలేడ్ రియాక్షన్. ఇమీడియట్గా రాలేదు, టేక్ సమ్ టైం. అలాగా ఈ డిలేడ్ రియాక్షన్స్ ఇట్ కుడ్ బి 1 hour, కుడ్ బి 1 day, కుడ్ బి 1 week, కుడ్ బి 1 month, 1 year, 1 lifetime, 100 lifetimes, 1 million lifetimes. ఒక్కొక్క యాక్షన్ has got to ఒక్కొక్క యాక్షన్ has got to ఒక్కొక్క రియాక్షన్ టైం, ఆ టైం ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ డిలేడ్ రియాక్షన్. ఇన్స్టంట్ టు డిలేడ్. Sorry. Okay, now what else is given? Yeah, karma can be understood like Prabhuji gave a beautiful example. Prabhuji went to an hospital. An hospital law, one old man, he was suffering from AIDS. Prabhuji, Radhagopinath Prabhu, he was a doctor. He was a doctor before coming to the ashram. Brahmachari, he was a doctor, and he visited one hospital. In that hospital, there was one AIDS patient. That AIDS patient was around 60 or 65 years old, and that he said that because Prabhuji was in saffron dress, he was, Maharaj, till my knowledge, I never did any bad action. I was so charitable throughout my life. I helped so many people. But at this age, at the fag end of my life, why did I incur this disease? ఎందుకు వచ్చింది నాకు ఇది? ఏంటి పనిష్మెంట్ నాకు? చాలా మందికి దిస్ డౌట్ విల్ కమ్, షుడ్ కమ్, విల్ కమ్. Yes, for small headache, why me? ఎస్పెషల్లీ మనం కష్టాలు వచ్చినప్పుడే వై మీ అంటాం, గమనించారా? సుఖాలు వచ్చినప్పుడు మాత్రం వై మీ అనం. 100% అమెరికాకి వెళ్ళటానికి వందల మంది, వేల మంది క్యూలో నిలబడి లాటరీలు వేసేసి లాటరీ రాక దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ నెక్స్ట్ ఛాన్స్. బట్ దేర్ సమ్ పీపుల్ దే హావ్ గాట్ సెలెక్టెడ్ and they are onto the flight and they are going to America. When we are on the flight, have we ever asked, why me, Krishna? Why didn't you send others? Did we ask? We never ask. ఇంకొకటి కూడా సందర్భం వచ్చింది చెప్తున్నాను. ప్రభుజీ చాంట్ చేయండి అంటే ఒక ప్రభుజీ వచ్చి అన్నాడు, ప్రభుజీ ఎంతమంది చాంట్ చేస్తున్నారంటారు ఈ ప్రపంచంలో టుడే? వాళ్ళందరూ చేస్తారంటారా వాళ్ళు? మీరు, I am asking about you. It's good for you. I am telling you only. You chant. Why you are bringing all others into the picture? When you got a lottery, did you have inquired? Did you call all of them? Oh, why did you give the lottery all of them? Why you are asking now only? This we have to understood. When something we say that no, do this. No, ఎంతమంది చేస్తారంటున్నావు అనుకుంటావు? ఎంతమందితో నీకేం సంబంధం? నువ్వు చేయి, ఇట్ హెల్ప్స్ యూ. అని నేను పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి విషయం మారిపోతుంది. అందులో కొన్ని విషయాలకే మారిపోతుంది, అన్ని విషయాలకు మారదు. సో సెలెక్టివ్ వీఆర్ సో ఇంటెలిజెంట్ అండ్ వీఆర్ సో సెలెక్టివ్. సో ఇక్కడ ఏం చేసిన ప్రభుజీ ఏమన్నాడు? ప్రభుజీ నాకు ఎందుకు వచ్చింది ఇది? బికాస్ హీ కుడెంట్ సీ did he see entire his life? Did he remember everything what he has done? Each and every action, each and every word, each and every step he did on the earth. Did he remember? In his 65 years old of life? No. Today some problem వచ్చేసింది, దాన్ని పట్టుకొని he is questioning now. He started questioning now. Then Prabhuji said, he gave a beautiful example. ఏంటంటే, this answers so many questions. మనం వెనకటికి అఫ్కోర్స్ ఈ రోజు కూడా పల్లెటూరులోకి వెళ్తే గాదే అని ఉంటుంది. గాదెలు అంటే విన్నారు ఎప్పుడైనా? ఐ డోంట్ నో హౌ మెనీ. మా ఇంట్లో ఉండేది, పెద్ద గాదె ఉండేది. గాదె అంటే సైలోస్, స్టోర్ చేసుకుంటారు ప్రభు. దాని వడ్లు కానీ రకరకాల ధాన్యాలను స్టోర్ చేస్తారు. దాన్ని గాదె అంటారు, రైట్?
సో అది పెద్దగా ఉంటుంది. దాంట్లో 1 టన్ 2 టన్ 3 టన్స్ ఆఫ్ గాదెలు ఉంటాయి. అవునా? అదో ఇంట్లో ఒక మూలకు పెట్టేస్తారు. మూలకు పెట్టేసి దాని నిండా ధాన్యం నింపుతారు. రైట్? ఈ ఈ పంటకు వచ్చిన ధాన్యాన్ని పోస్తారు. దాంట్లో పోసేసి దాన్ని సీల్ చేసేస్తారు. ఆల్కహాల్ కాకుండా సీల్ చేసేస్తారు. దాని కింద కింద ఏముంటుంది? కింద ఒక వెంట్ ఉంటుంది. ఆ వెంట్లో నుంచి కొంచెం కొంచెం ధాన్యం whenever we need that time we will open and put it in a basket and we'll take it and use it. దిస్ వే యూనో ఈసారి ఈ పంటకి ధాన్యం వచ్చి దాంట్లో పోస్తారు. నెక్స్ట్ టైము ఇంకో ధాన్యం వస్తుంది, మళ్ళీ దాని పైన వస్తారు. ఆ తర్వాత ఇంకో పంట వస్తుంది, దాంట్లో ధాన్యం మరి వచ్చినంత దాంట్లో పోస్తుంటారు, కింద నుంచి తీస్తారు. సో if I am opening from down, I'm pouring something else from top and I'm taking out something from down. సపోజ్ ఒక పంటలో మంచి పంట రాలేదు, సమ్ లో క్వాలిటీ రైస్ వచ్చింది. పైనుంచి లో క్లాస్ రైస్ పోస్తున్నాను. కానీ ఇంతకుముందు ఫస్ట్ పంటలో మంచి క్లాసు గుడ్ క్లాసు రైస్ వచ్చినప్పుడు ముందే పోసేసాను నేను. అది కింద ఉంది. పైనుంచి ఏం పోస్తున్నా? లో క్లాస్ పోస్తున్నాను. బట్ వెన్ ఐఎమ్ ఓపెనింగ్ ఫ్రమ్ డౌన్ ఐఎమ్ గెటింగ్ గుడ్ క్లాస్ రైస్. వెన్ ఐఎమ్ పోరింగ్ ఏ బ్యాడ్ క్లాస్ రైస్ ఫ్రమ్ టాప్ ఐఎమ్ గెటింగ్ ఏ గుడ్ క్లాస్ ఫ్రమ్ రైస్ ఫ్రమ్ డౌన్. If a boy who is looking these two things, he will be bewildered. అరే, నువ్వు అక్కడ ఆ ధాన్యం పోస్తున్నావు, మరి ఇక్కడ ఈ ధాన్యం వస్తుంది, ఇది ఎలాగా? బావికి అర్థం కాదు. బట్ ఆ పర్సన్ ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ తెలుసు. ఫాదర్ చెప్తాడు, అరే బాబు అది కాదు, ఫస్ట్ పంట వచ్చినప్పుడు మంచి ధాన్యం వచ్చింది, అది ఆల్రెడీ పోసిన అది లోపల ఉంది, అది ఇప్పుడు నేను తీస్తున్నాను. అవునా? కానీ ఇప్పుడు వచ్చింది మంచిది కాదు, అది నేను పైనుంచి వస్తున్నాను. అది ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఆల్సో విల్ కమ్ వెన్ ఐఎమ్ ఓపెనింగ్. ఆ టైం నేను మంచిది పైనుంచి వచ్చినా కూడా చెడుది కింద నుంచి వస్తుంది. ఇప్పుడు చెడుది పైనుంచి వస్తున్నా, మంచిది కింద నుంచి వస్తుంది. అప్పుడు మంచిది పైనుంచి వస్తున్నా, చెడుది కింద నుంచి వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. దిస్ ఇస్ కాల్డ్ డిలేడ్ కర్మ ఆర్ డిలేడ్ కర్మ. హరే కృష్ణ ప్రభు. హరి ప్రభు, వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ప్రభు ఇది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. ఇంతకంటే బాగా అర్థమయ్యేటట్టు నా ఉద్దేశం అయితే చెప్పడం కష్టమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో నౌ నెక్స్ట్ ఆ ప్రభుజీకి గేవ్ దట్ ఆన్సర్. దెన్ హీ బికేమ్ పీస్ఫుల్. సరే ప్రభు, నాకు తెలియదు నేను ఏం చేశాను, ఈ జన్మలో మాట్లాడుతున్నాను, నేను పోయిన జన్మలో ఏం చేశాను, ఈ జన్మకి నేను మంచివాడిని, ఏం తప్పులేదు చేయాలి, నాకు గుర్తున్న తప్పులేదు చేయాలి, అన్ని మంచిగా చేశాను. డూ ఐ రిమెంబర్ మై పాస్ట్ లైఫ్? డూ ఐ రిమెంబర్ మై పాస్ట్ లైఫ్? డూ ఐ రిమెంబర్ మై పాస్ట్ లైఫ్ 100 లైఫ్ టైమ్స్ బ్యాక్? వాట్ డిడ్ ఐ డూ? డూ ఐ హ్యావ్ ఎనీ ఐడియా? కర్మ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, గాడ్స్ మిల్స్ ఆర్ స్లో బట్ ఎక్సీడింగ్లీ ఫైన్. బియ్యం ఒడ్లు పోస్తే బియ్యం నైస్లీ పాలిష్డ్ విల్ కమ్, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్, నో ప్రాబ్లం, బట్ ఎక్సీడింగ్లీ ఫైన్. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ మిల్స్. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది, కర్మ సిద్ధాంతం అనేటిది పనిచేస్తుంది. రైట్? ఈ కర్మ సిద్ధాంతం అర్థమైతే చాలా వరకు 80-90% హార్ట్ అటాకులు తగ్గిపోతాయి. ఇవాళ ఈ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అర్థం కాక అట్లీస్ట్ 50 years 100 years బ్యాక్ చదువుకున్నా చదువుకోకపోయినా, స్కూల్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళకపోయినా, ఇది మాత్రం మన బ్లడ్లో ఉండేది. ఎందుకు? ఇట్ వాజ్ ఉగ్గుపాలతో పెట్టినటువంటి విద్య మనకు. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, మనకు కాదు, మన పూర్వీకులకు తల్లిదండ్రులు పెట్టినటువంటి ఉగ్గుపాలతో పెట్టినటువంటి విద్య కాబట్టి, వాళ్ళు ఎక్కడ ఏం విన్నా ఏం చదివినా అన్నీ ఇవే ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి పెద్ద బాల శిక్ష అని ఒక బుక్ ఉంటుంది. ఆ పెద్ద బాల శిక్షలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్స్. లైఫ్ సైన్స్ అంటారు సరే. పెద్ద బాల శిక్ష అనేది ఒక లైఫ్ సైన్స్ అన్నమాట. దాంట్లో ఈ టాపిక్ ఉంది. పెద్ద బాల శిక్ష చదివినోడు ఎవడు కూడా వివిల్డర్ అవడు. టుడే పీపుల్ ఆర్ he does his PhD, he does his MD, MTech, masters, different masters and different doctors and post doctors చేస్తారు. They are bewildered. Small things, they are bewildered. They are committing suicide. What an unfortunate situation. They are committing suicide. If they have come understanding of this karma, there are no suicides. There are no heart attacks. Very unfortunate. We are not able to learn and we are not able to teach.
for whatever the reason, especially in India. So in this way, our karma is working. Okay. ప్రభుజీ లీలానంద్ అమ్మా. ప్రభుజీ కర్మ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. అది యాక్చువల్లీ ఆలోచిస్తుంటే కరోనా వైరస్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, అప్లై అవుద్ది అనిపిస్తుంది. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు డ్రెస్సింగ్ అనేది నా ఇష్టం, నాకు ఎట్లా వేసుకోవాలనిపిస్తే అట్లా వేసుకుంటా, ఇది నా బాడీ నా ఇష్టం, నేను ఎక్స్పోజ్ చేసుకుంటా అనే టెండెన్సీలో ఉన్నారు అందరూ. సో దాని వల్ల అంటే టైం ఎక్కువ పడుతుంది చెప్తే, అందుకని ఆలోచిస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ దట్ గర్ల్ ఈస్ కన్సర్న్ దట్స్ ఆ అమ్మాయి ఇష్టం వేసుకుంటుంది. కానీ దానివల్ల ఒక మంచి జంట ఆ జంటలో ఉన్న మగతను చూసి, అరే ఈ అమ్మాయి భలే ఉందే అని వైఫ్ని అడుగుతాడు. అతను మంచోడే, వైఫ్ని అడుగుతాడు వేసుకోమని. వైఫ్ ఫర్ హర్ ఓన్ రీజన్స్ వేసుకొని ఉంటుంది. సో దట్ స్టార్ట్ వాళ్ళిద్దరి మధ్య అసంతృప్తులకి అది రూట్ కాజ్ అవుద్ది. ఒకసారి అసంతృప్తి అనేది స్టార్ట్ అయితే అది ఎక్కడికైనా వెళ్తుంది. అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు డైవర్స్. దీని రూట్ ఎక్కడ పడింది? ఆ అమ్మాయి ఎవరో నా ఇష్టం, నా ఒళ్ళు, నా బట్టలో వేసుకున్న దగ్గర మొదలైంది. సో ఆ పాపం ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి అంటే అది ఆ జన్మలోనూ వచ్చే జన్మలోనూ అనుభవిస్తుంది. అట్లానే ఇది ఆయన చెప్పిన ఇది అట్లానే ఇవాళ ఈ కరోనా వైరస్ కూడా చైనా వాడు ఇన్నాళ్ళ నుంచి మనం వాడిని ఎంత సపోర్ట్ చేసాము. వాడు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ తెచ్చుకున్నాము. వాడి దేశంలో ఎక్కడ ఏది చూసినా మేడ్ ఇన్ చైనానే, అంతే కదా. మరి వాడిని ఇంత పెంచి పోషించింది, అంత గొప్ప రిచ్ కంట్రీ చేసింది మనందరమే కదా. సో అదే ఇందాకటి డైరెక్షన్ ఆలోచిస్తే అదే అవన్నీ. సో అట్లా చేసిన పాపం మనకు కొట్టింది, ఇప్పుడు కొడుతోంది. తిలా పాపం తలా పిడికెడు అని చెప్పారు. తలా పిలికాడు. అది నాకు ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఇప్పుడు అక్కడ అందరూ ఆడెవడో తిన్నాడు, ఇక్కడ మనకు వచ్చింది అనుకుంటుంటే వాడెవడో మనం పెంచి పోషించినాడే కదా అనిపించింది. ప్రపంచం అంతా పెంచి పోషించింది అని వాళ్ళు. కాబట్టి చేసిన ప్రతి పాపం మనకు వస్తుంది. వాడు చేసిన ప్రతి పాపం ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చేశాడు. అవన్నీ we have to share. Today people are going to America, right? America is doing us lot of nonsense, and we all Indians are going there, and we are part of it. We are contributing to it, and we have to suffer for it. Nobody can escape, especially Indians. ఎందుకు? India has got knowledge. అదే మనం ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకున్న సరుకుల్లో ఏది మనం చేసుకోలేనిది లేదు. అయినా వాడి దగ్గర తెచ్చుకున్నాం మనం. సో ఆ విధంగా ఏంటి, వీఆర్ డైరెక్ట్లీ indirectly we are becoming the part of karma, bad karma, especially bad karma. So we have to reap the results. Social what is that? Shall you reap? What is that? Forgot. So shall you reap. Yeah. So ఆ విధంగా so shall you reap. As you sow, so shall you reap. Yes. So next ఇప్పుడు ఏంటి, డిలేడ్ కర్మ అండ్ ఇన్స్టంట్ కర్మ, డిలేడ్ కర్మ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ కర్మ అండ్ కలెక్టివ్ కర్మ. రైట్, డిసీజ్ కరోనా ఇస్ ఎ కలెక్టివ్ కర్మ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇస్ కలెక్టివ్ కర్మ. Yes, we have to collectively take it. Individually, yes, we have our own individual karma. If I do something individually, I have to suffer individually. So ఈ విధంగా then there is a individual karma and collective karma. Okay, what example he gave? Yes, ఇంతకుముందు చెప్తున్నాను, ఒక ఇంట్లో ఒక బేబీ సఫర్ అవుతుంది. బేబీ ఒక్కరే సఫర్ అవ్వరు, ఎంటైర్ ఫ్యామిలీ, distant family, close family, all of them will be suffering depending on the attachment to they have, what connection they have. Everybody will be suffering. That is called collective karma. At the same time, the baby also suffering. That is her individual karma. Right? The baby has to suffer. She has to suffer alone. But she is not suffering alone. She is involving everybody. China is suffering. China has to suffer alone. No. Nicely distributed throughout the world. According to the capacity, portion. ఎవరికి ఎంతంత పోర్షన్ ఉందో అంతంత పోర్షన్ కరెక్ట్గా వెళ్తుంది. ఎక్కువ వెళ్ళదు, తక్కువ వెళ్ళదు.
కర్మ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ డజంట్ గో మోర్, ఇట్ డజంట్ గో లెస్. ఎగ్జాక్ట్లీ ఎంత వెళ్ళాలో అంతే వెళ్తుంది. దిస్ ఈజ్ వై గాడ్స్ మిల్స్ ఆర్ స్లో బట్ ఎక్సీడింగ్లీ ఫైన్. సచ్ ఎ పర్ఫెక్షన్ ఈస్ దేర్. Calculation doesn't go wrong. Our calculators may go wrong, but God's calculation does not go wrong. Karmana దైవనేత్రేనా జంతుర్దేహోత్పత్తే భాగవతం చెప్తుంది. అంటే సుపీరియర్ కంట్రోలర్ who has got all the intelligence, who has got all the memory, who has got all the power, he is calculating that. Then definitely he cannot go wrong. He cannot go wrong. So in this way, there is individual karma and there is collective karma. Okay, 2 గంటలు అయిపోయింది. ఓకేనా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Shall we continue? ఇంకా another ఒక 1 hour టైం ఉంది. 1 hour కి వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. Shall we stop and take some questions or will continue? హరే కృష్ణ ప్రభు. వద్దులేండి. చెప్పండి మాత్రం. ఇది చెప్పడానికి నోరు రావట్లేదు, మాటలు రావట్లేదు ప్రభు. ఈ కాలం అనేది భగవంతుడు ఎంత పర్ఫెక్ట్ గా పెట్టాడు అంటే, శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ, 7 వారాలు 7 రోజులు కానీ, 9 మాసాలు కానీ, ఏదైనా సరే ఎంత బాగా పెట్టాడు ఆయన. ఆయన పెట్టి అంటే ఆయన అంత బాగా చేసిన ప్రణాళిక ఎంత గొప్పది అయి ఉంటుంది. దానికి ఆయన కూడా బద్ధుడై ఉంటాడా ప్రభు? బద్ధుడే అంటే నాకు చెప్పడం రావట్లేదు. కరెక్ట్, కరెక్ట్ పదం కరెక్ట్ పడే. బద్ధుడై ఉంటాడా, కాలానికి బద్ధుడై ఉంటాడా అన్నది మీ క్వశ్చన్ అదేనా? అవును ప్రభు. భగవంతుడు కాలానికి బద్ధుడు కాడు. భగవంతుడు దేనికి బద్ధుడు కాడు. భగవంతుడు కాలానికి బద్ధుడైతే కాలం భగవంతుడు అయింది. భగవంతుడు దేనికైనా బద్ధుడు అయితే ఆ బద్ధుడైందే భగవంతుడు అవుతుంది. అంతేగాని ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? బద్ధుడు దేనికి అంటే బద్ధుడు కాదు ప్రభు. ఆయన కూడా అట్లా అనుసారంగా వస్తుంది కదా ప్రభు. నో, that's what, maybe whether you were there or not, one day we were discussing for shloka number 47, yada yada hi dharmasya glanirбhavati bharata abhitanamadarshmasya tadatmanam sudam. No, paritranaya sadhuna vinashaya dushkrutam dharma samstapana bhavami yuge yuge అన్నాం అక్కడ. ఆ సందర్భంలో ఈ మాట చెప్పుకున్నాము. ఏంటి? God Krishna is not bind to anything. ప్రతి యుగంలో రావాలి, ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన ఇష్టం ఉంటే వస్తా, లేకపోతే లేదు. అందుకే యుగ యుగ అన్నాడు. వస్తే లేకపోతే లేదు అన్నాడు. వస్తే లేకపోతే, ఆయనకి ఇష్టం ఉంటే వస్తా, లేకపోతే లేదు. అందుకే ఆయన భగవంతుడు స్వరాట్ అని చెప్పుకున్నాం మనం. అంటే జన్మాద్యశయత అన్వయాదితరచ్చ హర్దేశు అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ స్వరాట్ అంటే ఏంటి? ఫ్రీడమ్. స్వరాజ్యం వచ్చింది మనకి. ఎక్కడి వచ్చింది? ఫ్రీడమ్ వచ్చేసింది మనకు. స్వరాట్. We can do however we can rule the country whatever we want. It's called Swarat. So Krishna is not bound by anything, any time, any karma. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ బాయిండ్. పొద్దున కూడా అదే మాట్లాడుకున్నాం. ఐఎమ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీథింగ్. దట్స్ వై ఈజ్ గాడ్. దట్స్ వై ఇవాళ సో మెనీ గాడ్స్ ఉన్నారు ఇవాళ ప్రపంచంలో, రైట్? వీళ్ళందరూ కెన్ దే సే దట్ ఐఎమ్ నాట్ బౌండ్ బై ఎనీ టైం. టైం మీన్స్ వాట్? యూ షుడ్ నాట్ గెట్ ఓల్డ్. ఇవాళ వెళ్తున్న ఈ ప్రపంచంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈజ్ గెటింగ్ ఓల్డ్ ఆర్ నాట్? ఈజ్ గెటింగ్ ఓల్డ్ ఆర్ నాట్? ఈజ్ గెటింగ్ ఓల్డ్. So how come is God? These are rascals. They are not gods. They are dogs. They are dogs. They are not foolish dogs. There are good dogs are there. Trustworthy dogs are there. These are untrustworthy, foolish dogs. These are not gods. Especially not, definitely they are not Bhagavans. Okay. Sorry. Yeah. Okay. Definitely Mati. No. But God is not on control. Anybody's control or anything control. అర్థమవుతుంది ప్రభు మనకి. మీరు ఎప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడు అంటారు మీరు. అట్లాంటప్పుడు ఒక కాలం అనే ఐటము ఇంత పెద్ద సబ్జెక్ట్ లో చిన్న విషయం అని నాకు అర్థమవుతుంది. భగవంతుడు ఎందుకంత గొప్పవాడు అవుతున్నాడో ఇవాళ మీరు చెప్పిన క్లాస్ ని బట్టి నాకు అట్లా అనుభూతి అనిపించింది ప్రభు. ఏమనిపించింది మీకు? ఏమనిపించింది నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఎప్పుడు భగవంతుడు చాలా గొప్పవాడు అని వర్ణిస్తుంటారు కదా, చాలా గొప్పవాడు అని. అట్లాంటిది ఈ కాలం అనే సబ్జెక్టు మన వేదాలలో ఉన్నది కానీ, గీతలో ఉన్నది కానీ, ఆ సబ్జెక్టు చాలా చిన్నది అనిపిస్తుంది. అట్లాంటిది ఇంత పెద్ద సబ్జెక్టుకే మనము ఆయన గొప్పతనం మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇంకా ఇంకా అందుకనే మీరు అట్లా చెప్తారు అని నాకు అనిపించింది. ఓకే. ఓకే. ఎస్ మ్యామ్, అర్థమైంది. మీరు ఏం చెప్తున్నారు అర్థమైంది నాకు. ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆన్ దిస్?
small 1 more hour topic undi. So we will discuss the next time. We'll finish that. But let's go with a little subject అర్థం అవడం ఇంపార్టెంట్. ప్రభు నేను ఒక చిన్నగా చెప్తా ప్రభు. చెప్పండి. భగవంతుని లీలలు, భగవంతుని గొప్పతనం తెలియడానికి ఇవాళ మీరు చెప్పిన కాలం గురించి మాకు ఒక అవగాహన, అంటే మాలో ఇంకా కొంచెం స్పిరిట్ అనిపించింది ప్రభు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎస్ అంటే ఆఫ్ కోర్స్ మెనీ ఆఫ్ చాలా మంది ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ విన్నారు, ఇదేం కొత్త కాదు. మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ద కాల్ దే ఆల్రెడీ హర్డ్. మేబీ 1 or 2 మీరు, మన పద్మమాతాజీ ఇంకో ఇద్దరు ఉండొచ్చు అంతే. అదర్వైజ్ ఇట్స్ ఎన్ ఓల్డ్ టాపిక్ ఫర్ మెనీ, బట్ we can repeat, no problem. So it's always, I'm still, I heard it 100 times. I'm still every day I hear this, because it had sink into me. Otherwise ఎన్నిసార్లు విన్నా కూడా ఎంత చదివి ఎన్ని విన్నాను కానీ హీనుడు అవ్వకున్నాము మానవుడు లాగా నేను ఒక హీనుడిని అనమాట. అందుకని I have to hear it again and again and again. On top of that I have to describe, I have to tell somebody so that I will get it. So అందుకని go ahead mother. అంటే ప్రభు ఆ గొంతంతా గద్గదమయ్యి ఫీలింగ్స్ అన్ని ఒకలాగా ఉండడం మూలంగా చెప్పలేకపోయారు. కానీ అంతే ప్రభు, మీరు చెప్పిన సబ్జెక్టు మాకు భగవంతుణ్ణి ఇంకా గొప్పగా ఆలోచించుకోవడానికి చాలా సహాయం చేసింది ప్రభు. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. పద్మ గారు, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? విన్నారా? అర్థమైందా మీకు? ఉన్నాయి ప్రభుజీ. You have to ask that directly on this, or you want to, because especially ఈ టాపిక్ లో hundreds of questions వస్తాయి, అందరూ అడుగుతారు అనమాట. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ లాంగ్ సబ్జెక్ట్, ఇట్స్ వెరీ వైడ్ సబ్జెక్ట్, అందరికీ అప్లై అయ్యే సబ్జెక్ట్ అనమాట ఇది. అవును ఈ సెషన్ ప్రభుజీ. yes కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కౌరవులు 100 మంది చనిపోతారు కదా. కృష్ణుడు గాంధారిని చూడటానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు గాంధారి అంటదనమాట కృష్ణుడిని, కృష్ణ నువ్వు అనుకుంటే ఇది ఆపేవాడివి కదా, నువ్వెందుకు ఆపలేదు అని అడుగుతుంది ఆమె. కృష్ణుడు ధృతరాష్ట్రుడి గురించి చెప్తాడు అనమాట. ఆయన పోయిన జన్మలో ఏదో తెలీదు ఒక 100 చంపేసి ఉంటాడు ఆయన, అందుకనే ఈ జన్మలో ఆయనకి అందరు ఇలా చనిపోయారు అని. అయితే గాంధారి అడుగుతుంది, మరి ఇందులో నేనేం చేశాను కృష్ణ అని అడుగుతుంది కదా. అప్పుడు ఆయన ఏం చెప్పలేదు, ఎందుకని అక్కడ అసలు ఏమీ సమాధానమే చెప్పలేదు అక్కడ. ఇందులో ఆమె ఏం చేసింది తప్పు, మరి ఇదంతా ఆమె ఫేస్ చేసి ఈ బాధ అంతా కూడా. పూర్వజన్మ కర్మ ఉంటుంది మాత. అదే కర్మ అనేది కృష్ణుడు చెప్పలేదు కదా, ఈమె శాపం ఇస్తుంది ఆయనకి, నువ్వు కూడా ఇట్లా అంతమైపోతావు అని చెప్పి. అది ఆమె ఏం తప్పు చేసింది అక్కడ ఇవన్నీ అనుభవించటానికి? ఆమె చాలా బాధపడుతుంది కదా, పుత్రులందరినీ పోగొట్టుకొని అట్లా. మాకు కూడా చాలా బాగుంది మాతాజీ మీరు అడిగిన ప్రశ్న. ప్రభు ఏం చెప్తారో చూద్దాం. ఐ థింక్ ఐ నెవర్ హర్డ్ కృష్ణ ఆన్సర్ చేశాడు చేయలేదని నాకు తెలుసు, కానీ వాట్ ఈస్ గాంధారీస్ రోల్, వై షీ హాస్ టు సఫర్ అనే దానికి నేను మరి ఇప్పటివరకు ఆన్సర్ వినలేదు, ఎవరు అడగలేదు నన్ను, నేను కూడా వినలేదు. లెట్ మీ డూ సమ్ రీసెర్చ్ మాతాజీ. నేను గాంధారి ఎందుకు అనేది నేను ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యూ నో. ఎస్, డెఫినెట్లీ there is a reason. Yeah, there is a reason. Sometimes that's ఇక్కడ మనకి కృష్ణుడు స్టార్టింగ్ లోనే భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం ప్రకారం గహనా కర్మనో గతి అనడంలో ఉద్దేశం అదే అనమాట. అదే ఏంటో అది కర్మ ఈజ్ సో ఇంట్రికేట్ దట్ వీ కెనాట్ అనలైజ్ ఎవ్రీథింగ్ 100%. గమనించారా? అన్ని ప్రతి కర్మని కూడా మనం 100% అనలైజ్ చేయలేం, ఎందుకంటే ఇట్స్ బియాండ్ అవర్ సబ్జెక్ట్, ఇట్స్ బియాండ్ అవర్ బ్రెయిన్ అండ్ ఇట్ ఇస్ నాట్ అవర్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటంటే కర్మను అండర్గో అవటమే మన సబ్జెక్టు. అంతేకాని దాన్ని అనలైజ్ చేసేసి ఓకే మనం అగ్రి చేసేసి సైన్ చేసేసి ఓకే గెట్ ఇట్ గివ్ మీ అని చెప్పి అలా చేసేటువంటిది కర్మ కాదు. ఎందుకు? ఇట్స్ దేర్, అంటే అయిపోయింది. ఏ విధంగానైతే మనం మెడిసిన్ ఉంటుంది సరే, మెడిసిన్
Medicine, we don't know each and every composition, which is the character of the tablet. So we'll take it. Of course, some people may be taking it, looking at it, but some people, majority people, they don't know. Okay, doctor ichadu cheskuntam. So ఆ విధంగా ఏంటంటే కర్మన ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ఈక్వేషన్. అదే మనం అంటాం ఈక్వేషన్ అంటే ఏంటి, x + y + z = 20 అని చెప్పి పెట్టామనుకోండి. ఆ ఈక్వేషన్లో ఎక్స్కి ఎంత ఉండాలో, వైకి ఎంత ఉండాలో, జీకి ఎంత ఉండాలో చూస్తాం. అప్పుడు అది 20 ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది. అలాగా ఈ కర్మ అనే ఈక్వేషన్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో తెలియదు. టైమ్ ఈజ్ ఎ వేరియబుల్, place is a variable, person is a variable, right? Not one person, hundreds of thousands of persons are there. Especially ధృతరాష్ట్ర విషయంలో ఏం చేశాడు, 100 sons, he has to become blind, and then all the 100 sons has to die at one place, and he has to take that all amount. Why? Krishna gave some explanation ఇచ్చాడు కృష్ణుడు. Okay, that may, but that may not be all in all. There are so many things involved in it. అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ intensity of the karma, the intricacies of the karma, and then importance of karma. So then we have to apply in our life. That is the whole gist. So ante point enti what I am making is we have to get the gist of karma. But okay, I'll find out this, Mati. Let me see. It's curious to me also. I never thought what is Gandhari's role in this అనేది. Okay, anymore ఇంకేమైనా ఉన్నాయా? అంటే మనం కూడా అలానే అనుకుంటాం కదా ప్రభుజీ, కొన్నిసార్లు ఏదన్నా జరిగినప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, మన తప్పేం లేదు కదా, మనం ఇట్లా అనుభవిస్తున్నామని మనం అనుకుంటాం కదా, మనకు తెలిసి మనం ఏం చేసి ఉండము. మీరు అన్నట్టు ఇంత ఏదన్నా చేస్తుంటే దాన్ని అనుభవిస్తున్నామని ఇక అనుకోవాలి. The best thing ఏంటంటే మాధుజీ, when we are undergoing certain these kind of things which are beyond our capacity, మన తాహతుకు మించి ఉన్నట్టయితే we better not analyze them, we better accept them. ఎప్పుడైనా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు సఫర్ అవుతామంటే మనము ప్రాబ్లం వచ్చినప్పుడు సఫర్ అవ్వం. మనం ఆ వచ్చిన ప్రాబ్లంని ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో సఫరింగ్ ఎక్కువైపోద్ది అనమాట. ఇఫ్ యూర్ కీప్ ఆన్ రిజెక్టింగ్ యువర్ సఫరింగ్ విల్ బి ఇంక్రీజ్డ్. బట్ వెన్ యూ యాక్సెప్ట్, కృష్ణ జరిగింది, ఓకే థ్యాంక్ యూ, నా జీవితంలో ఏది జరిగినా నా మంచి కొరకే జరిగింది, ఏది జరిగినా నా వల్లే జరిగింది, అది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి కృష్ణునికి థ్యాంక్స్ చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మన సఫరింగ్ తగ్గిపోతుంది, కొంచెం తగ్గిపోతుంది, స్లోలీ మొత్తం తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. సఫరింగే ఉండదు, అమ్మ చెప్తున్నారు. ఎస్, సో లైక్ దాట్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకు రిజెక్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, యాక్సెప్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది, రిజెక్ట్ చేయడం వల్ల అసలే ఉపయోగం లేదు. కాబట్టి యాక్సెప్ట్ చేయడం గ్రేట్, గుడ్. వీ హ్యావ్ టు డెవలప్ దాట్ క్వాలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఎందుకు రిజెక్షన్ ఎప్పుడు ప్రాబ్లమే. we are getting cleaned. అమ్మయ్య మన కర్మ ఇక్కడ క్లీన్ అవుతుంది అనుకుంటే ఇంకా సంతోషం. క్లీన్ అయిపోతుంది. yes, అకౌంట్ క్లియర్ అయిపోతుంది. లోన్ ఉంది, ఆ లోన్ క్లియర్ అవుతుంది, అండ్ వన్ డే వి విల్ బి క్లీన్ స్లేట్ లైక్ దట్. ఓకే, హరే కృష్ణ ప్రభు. అది అందరు అనుకుంటారు గత జన్మ పాపము అని. మనం ఈ జన్మలో కూడా మనకు తెలిసి తెలియకుండా చేస్తున్నాం కదా ప్రభు. అదే మీరు చెప్పినట్టు ఆ పుణ్యం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఈ వడ్ల కింద శాస్త్రమే అవుతుందేమో అని అనిపిస్తా ఉంది. కానీ చాలా మంది ఈ జన్మలో చేసి నెక్స్ట్ జన్మ, పాత జన్మలో చేసినా ఈ జన్మలో వస్తున్నాయి, ఈ జన్మలో చేసి నెక్స్ట్ జన్మలో వస్తాయి. ఇట్స్ వెరీ సింపుల్ కదా. కరెక్టే ప్రభు. ఇప్పుడు పోయిన జన్మ అనుకుంటా అదొక్కటే పట్టుకొని కూర్చుంటే లాభం లేదు కదా. అది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ జన్మలో ఏం చేస్తున్నామో అని దాన్ని గుర్తు పెట్టుకొని అలర్ట్ గా ఉంటే ఉపయోగం. కానీ ఈ జన్మ నేను అసలే చేయలేదు ఉండాలి. అందుకే చేయడానికి కదా ఈ జన్మలో జాగ్రత్తగా ఉండి అన్ని చేయడానికి. మాతాజీ ఈ క్లాసులు అటెండ్ అవడం ఇవన్నీ అదే కదా, అండర్స్టాండింగ్ కోసమే కదా. అవును. ఈ క్లాస్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటయ్యా అంటే ఇలాంటి విషయాలను అర్థం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మ రాకుండా వచ్చినా ఉండడానికే ఈ ప్రయత్నం అంతా.
అదర్వైజ్ మిగతా నాలుగిటిలాగా భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలంలాగా అవి ఎటర్నల్ శాశ్వతం అయిపోతే ఇంకా ఇది చదవాల్సిన అవసరం లేదు, ఇది వినాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసేసి. ఇది వింటున్నాం అంటే అర్థం ఏంటి? ఇది మన జీవితాన్ని మనం మార్చుకునేది మన చేతిలో ఉంది కాబట్టి ఇవన్నీ ఈ సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం మనం. అవును ప్రభు. రైట్. ఇది మన కంట్రోల్ లేకపోతే సెషన్స్ కండక్ట్ చేయడంలో ఉపయోగం లేదు, అవన్నీ తెలుసుకొని కూడా ఉపయోగం లేదు. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాము? దిస్ విల్ బి యూటిలైజ్డ్ ఇన్ ఫస్ట్ దిస్ లైఫ్ అండ్ నెక్స్ట్ లైఫ్. ఉపయోగపడడానికి చదువుతున్నాం అనమాట. ఎస్, దట్ ఈస్ ద పర్పస్. దట్ ఈస్ ద పర్పస్. ఓకే. ఇంకా I know I'm not to many questions because you already heard it. ఎవరు ఐ డోంట్ థింక్ రాణి మాతాజీ విన్నారో నాకు తెలియదు. ఇంకా ఎవరు విన్నారు ఇక్కడ? సునీత మాతాజీ విన్నారు. ఇంకో సునీత మాతాజీ విన్నారో నాకు తెలియదు. వెంకటేశ్వరరావు విన్నారు. నిర్మల మాతాజీ విన్నారు. ఎవరు మన అనంత ప్రభు వినుంటారు. ఓకే. హరికృష్ణ ఎవరు? రాణి మాట్లాడుతున్నాను. విన్నారా మాతాజీ మీరు? ఇది విన్నాను ప్రభుజీ. ఓకే, సో మీరు కూడా విన్నారు. అయితే ఇంకేం, జస్ట్ ఓకే. పద్మ గారు వినలే, ఇంకా మిగతా వాళ్ళందరూ విన్నారు. యాక్చువల్లీ ఒక్కరే విజయ మాతాజీ, ద 2 people. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇట్స్ రివిజన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ రివిజన్, రైట్? ఓకే. సో టైం, లంచ్ టైం అని మీరు లంచ్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే కొడుతున్నాను శృతితోని. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. అయ్యో ప్రభు, అనకండి ప్రభు. అసలు ఇవాళ ఏ రోజుకి ఆ రోజు అబ్బా ఈ క్లాస్ ఎంత బాగుంది అనుకుంటాం, కానీ ఎప్పుడు ఇవాళ క్లాస్ అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. అది మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లా సేమ్ ఫీలింగే ఉంటుంది, కానీ సుత్తి లేదు, ఏమీ లేదు ప్రభు. మీరు అలా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఎంత బాగుంది అనుకుంటాం, అంతే తప్ప ఏ క్లాస్కి ఆ క్లాసు బాగుంటుంది ప్రభు. ప్రభుజీ, మీరందరూ మమ్మల్ని ఒకసారి విన్నాము అని ఒక డిఫరెంట్ కేటగిరీలో వేస్తున్నారు, కానీ మా ఫస్ట్ టైం విన్నట్టే ఉంటది. హరే కృష్ణ. ఫస్ట్ టైం మాతాజీ, సారీ, ఫస్ట్ టైం అన్నట్టు ఎందుకుంటది మాతాజీ? రోజుకి ఒక్కొక్క సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు కదా ప్రభు. కాదు, ఆయన అనేది ఏంటి, మనం SSR క్లాస్ లో ఒకసారి వినేసాం, సో ఈ సెకండ్ టైం వింటున్నాం. అవును, బట్ స్టిల్ కొత్త చాలా నేర్చుకుంటున్నాం కదా. అవును, నేను వినడంతో రాలేదు కదా, సో చాలా కొత్త క్లాస్ కిందే లెక్క మనకు కూడా. నేను అదే అంటున్నా మాతాజీ, సారీ చెప్పడం సరిగ్గా రాలేదేమో, కానీ నేను కూడా అదే అంటున్నా. ఏ క్లాసుకి ఆ క్లాసు అబ్బా ఇవాళ ఎంత బాగుంది అంటే డిఫరెంట్గా ఉందంటే కదా ప్రభు మాతాజీ. ఓకే ఓకే అండి, మరి నాకు ఆకలి ఇస్తుంది. అదే మీకు ఆకలి ఇస్తుందో లేదో? సార్, మాకు ఆకలి అయిపోయింది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. గాదే ఎగ్జాంపుల్ మాత్రం సూపర్ ప్రభు. నిజం అది నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎక్సలెంట్. అది గుర్తు పెట్టుకుంటే ఇక మనం ఫ్యూచర్ లో కానీ ప్రజెంట్ లో కానీ అమ్మో గాదే తోటి చెడు కర్మలు నిండొద్దనే భయం వస్తుంది. ఎగ్జాంపుల్ బాగుంది. అంటే చాలా చెప్పారు ప్రభు అట్లాంటివి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఇంకోటి ఏంటంటే ప్రభు, అది మాకు చిన్నప్పుడు తెలుసు ఆ గాదే అనేది. మనందరు చూసాం కదా. ఎస్, మా ఇంట్లో ఉండేది. చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సరే అండి, మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఆడియన్స్ అండ్ పేషెన్స్, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री प्रभुपाद की जय. హరే కృష్ణ. हरे